అయిపోరా స్టార్ట్ అయింది బట్ ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఈరోజు సిఎస్ఎస్ మళ్ళీ స్క్రాచ్ అని చెప్తా. ఇప్పుడు ఇక్కడ డివ్ ఉంది మనకి, ఈ డివ్ ట్యాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. అయితే ఇప్పుడు డివ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక బాక్స్ అంతే. ఆ బాక్స్ మనం రెడీ చేయాలంటే ఒక హైట్ ఒక విడ్త్ ఇచ్చిన వెంటనే బాక్స్ రెడీ అవుతుంది. అయితే మనం ఫస్ట్ H1 పెట్టుకొని సిఎస్ఎస్లో టైప్ చేసుకుందాం. దీనిలో ఇంకా ఫస్ట్ నా పేరు రాస్తా, లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తాం. దీంట్లో ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు నాకు నా పేరు వచ్చేసింది. అయితే సిఎస్ఎస్లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అంతకుముందు ఏం చేసిన దీన్ని ఇంటర్నల్ టైప్ అంటారు, అంటే హెడ్ లోపల రాసేదాన్ని ఇంటర్నల్ టైప్ అంటారు. దాంట్లో మనం ఇన్లైన్ కూడా రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక హెచ్1 ఉంది. హెచ్1 ఏంటిది? ఒక ట్యాగ్. ఆ ట్యాగ్కి నేను ఏం చేస్తాను అంటే ఇందులోనే అట్రిబ్యూట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ పెట్టేసి నేను దాంట్లో ప్రతి ఒక్కటి నాకు ఏదైతే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ప్రాపర్టీస్ నేను దానికి ఇవ్వచ్చు. ఎట్లా కలర్ మార్చాలనుకో, కలర్ పెట్టేసి ఇప్పుడు నాకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టేసుకోవచ్చు దీనిలో ఒకటి. ఇప్పుడు ఈ కలర్ పెట్టేసినా కదా, ఒక కలర్ వచ్చేసింది నాకు అక్కడ. ఇది ఏంటిదంటే ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ ఎందుకు? నువ్వు ఇప్పుడు నా దగ్గర 2-3 H1లు ఉన్నాయనుకో, అప్పుడు నాకు ఆ ఒక్క H1కే నాకు ఆ ప్రాపర్టీ అప్లై అవ్వాలన్నప్పుడు ఏం చేస్తాం? ఇన్లైన్ సిఎస్ఎస్ పెడతాం. ఇన్లైన్ సిఎస్ఎస్ పెడితే ఏమైతే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది దానికి. అదే ఇప్పుడు నేను ఇక్కడ స్టైల్ పెట్టేసి ఈ స్టైల్ లోపల నేను అదే H1ని కాల్ చేస్తున్నా. కింద H1 మర్చిపోండి, సరే ఉండండి. 2 H1లు ఉన్నాయి. ఒకదానికేమో ఇన్లైన్ సిఎస్ఎస్ ఉంది, ఇంకొక దానికేమో అసలు ఏ సిఎస్ఎస్ లేదు. అది దీని నుంచి కాల్ అవుతుంది. ఇప్పుడు ఆ H1 సిఎస్ఎస్కి నేను ఏం చేస్తా అంటే దీనికి ఒక కలర్ పెడతాను. నేను కలర్ వచ్చేసి రెడ్ కలర్ పెడతా. ఇప్పుడు ఏమైతే చూడు, ఇప్పుడు ఈ కింద దానికి రెడ్ కలర్ వచ్చింది కానీ దీనికి రెడ్ కలర్ రాలేదు. ఎందుకంటే ఈ H1 అనేది ఫస్ట్ ఎప్పుడైనా ఇన్లైన్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తుంది. అంటే ఇదే లైన్లో ఉన్న స్టైలింగ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. అంటే మనం ఎట్లయితే క్లాస్కి ఐడికి దేనికి ప్రయారిటీ ఇస్తుంది అంటే మాట్లాడుకున్నామో, దేనికి ఇస్తుంది? ఐడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఐడికి వచ్చింది. సేమ్ ఇట్లనే ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. అంటే నీ ఉన్న పేజ్లోనే హెడ్ లోపల రాసినాం అనుకో, హెడ్ లోపల స్టైల్ ట్యాగ్ పెట్టేసి రాసినాం అనుకో, దాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఇంకొకటి అదే ట్యాగ్ లైన్ లోపలనే అట్రిబ్యూట్ లాగా రాసినాం అనుకో, దాన్ని ఏమంటారు అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. అదే ఇది ఇన్లైన్ సిఎస్ఎస్, ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇది కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. కొత్త ఫైల్ ఏమని పెడుతున్నా, tut1.css రాసినాం కాబట్టి సిఎస్ఎస్ పెట్టాలి, లేకపోతే రాదు. సిఎస్ఎస్ పెట్టినా వచ్చేసింది. దీనిలోపల నేను డైరెక్ట్ నా సిఎస్ఎస్ మొత్తం రాసుకోవచ్చు. ఎట్లా రాస్తా? ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ H1 కాల్ చేస్తున్నా. H1 కాల్ చేసేసి ఏమని చెప్తా, నేను ఫాంట్ సైజ్ పెడతాను. నేను ఇక్కడ H1కి ఫాంట్ సైజ్ నాకు ఎంత ఉండాలంటే 100 పిక్సెల్ పెడతాను. ఎందుకంటే కంపెనీకి కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎందుకు పెరుగుతలేదు మనకి? ఎందుకంటే ఇక్కడ ఈ పేజ్లో నువ్వు సిఎస్ఎస్ రాసిన ఓకే, ఫస్ట్ ఇవన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఆ పేజ్లో నువ్వు సిఎస్ఎస్ రాసిన ఓకే, కానీ నువ్వు ఆ సిఎస్ఎస్ని నువ్వు దీనికి లింక్ చేస్తానే కదా మనకు పని చేసేది. ఇక్కడ సిఎస్ఎస్ నాకు ఇక్కడ పని చేయాలంటే ఏం చేయాలి? నేను ఆ పేజ్ని ఈ tut1 లోపల నా సిఎస్ఎస్ ఉందని చెప్పి నేను దీనికి చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? నా హెడ్కి చెప్పాలి. హెడ్ అంటే ఏంది? బ్రెయిన్ ఆఫ్ ద HTML కదా. ఇప్పుడు దీని లోపలికి వచ్చి నేను ఏం చేయాలి? లింక్ సిఎస్ఎస్ పెట్టిన అనుకో, మిగతా అంతా అదే వస్తుంది. ఏమొస్తుంది? హెచ్డిఎఫ్ లోపల మన ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ style.css ఉంది కదా, నేను ఏం చేస్తా? మన ఫైల్ నేమ్ ఏంటిది? tut1.css కాబట్టి tut1.css వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసింది? ఇక్కడ లింక్ చేసింది. ఏం లింక్ చేసింది? లింక్ రిలేషన్ ఏంటిది? స్టైల్ షీట్. అంటే నా సిఎస్ఎస్ స్టైల్ షీట్ ఎక్కడ ఉందని చెప్పింది? హెచ్డిఎఫ్ tut1 లోపల ఉందని చెప్పింది. ఇప్పుడు tut1 లోపల ఉన్న సిఎస్ఎస్ని తీసుకొచ్చి నాకు ఇక్కడ ఉన్న వాటికి అప్లై చేసేస్తుంది. ఇక్కడ చూడు, 200 పిక్సెల్ సైజులో వచ్చేసినాయి, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి దీనికి సపరేట్గా ఇన్లైన్ ఉన్న సిఎస్ఎస్కి నేను సపరేట్గా ఫాంట్ సైజ్ పెట్టింది అనుకో. ఫాంట్ సైజ్ నాకు దీనికి 20 పిక్సెల్స్ ఉండాలని పెట్టేసాను నేను ఇక్కడ. ఇప్పుడు ఏమైంది? ఇక చూడు, ఇన్లైన్ సిఎస్ఎస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ ఒక్కదానికి 20 పిక్సెల్ చేసింది. మిగతా ఉన్న వాటికి ఎట్లుందో అవి అట్లనే ఉన్నాయి, అంతే కదా. ఏమేమి టైప్స్ నేర్చుకున్నాం ఈరోజు? ఫస్ట్ ఇది ఏంటిదంటే ఇంటర్నల్ సిఎస్ఎస్. అంటే అదే పేజ్ లోపల హెడ్ ట్యాగ్ లోపల నువ్వు ఒక స్టైల్ అని ట్యాగ్ ఓపెన్ చేసి ట్యాగ్ లోపల రాస్తున్నావు అనుకో, దాన్ని ఏమంటాం? ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఇదేంటిది? అట్రిబ్యూట్ లాగా రాస్తే ఏమంటాం అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. అంటే ఏంటిది? నీ ట్యాగ్ లోపలనే ఒక అట్రిబ్యూట్ పెట్టుకొని దాని లోపల నువ్వు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. నెక్స్ట్ ఏంటిది? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇదేంటిది? నువ్వు సపరేట్ ఒక సిఎస్ఎస్కి ఒక .css ఫైల్ క్రియేట్ చేసేసి దాని లోపల నువ్వు సిఎస్ఎస్ రాసి దాన్ని నువ్వు ఎక్కడ లింక్ చేయాలి? ఇక్కడ లింక్ చేయాలి. ఇక్కడ లింక్ చేస్తేనే మనకు పని చేస్తుంది, లేకపోతే లింక్ చేయకపోతే పని చేయదు మనకి. ఏమని లింక్ చేసిన? లింక్ సిఎస్ఎస్ అని పెట్టేసి ఏం చేస్తుంది? నాకు సిఎస్ఎస్ని లింక్ చేసింది ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు నా స్టైల్ ట్యాగ్ ఉంది, ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ మనకు అర్థమైపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఏమున్నాయి మనకి? ఇప్పుడు నెక్స్ట్ డివ్ ట్యాగ్ గురించి చూద్దాం మనం. నెక్స్ట్ డివ్ ట్యాగ్స్ దగ్గరకు వచ్చేసరికి
మనకి డివ్ ట్యాగ్ అంటే ఏంటిదంటే మెయిన్గా జస్ట్ ఒక బాక్స్ అనుకోవాలి. అంటే ఏంటిది, నువ్వు గ్రూప్ చేసి కొన్ని ఐటమ్స్ని ఒక దగ్గర పెట్టడాన్ని డివ్ ట్యాగ్ అంటాం. డివ్ ట్యాగ్ ఏం చేస్తుంది, అంటే ఏం చేయదు. నువ్వు జస్ట్ ఇప్పుడు నీ దగ్గర ఉన్న 4-5 కూరగాయలను ఒక కవర్లు వేసుకొని, సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఉన్న ఈ 4-5 కూరగాయలని కవర్లు వేసుకొని తీసుకొస్తుంది. ఎట్లా తీసుకొస్తుంది అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి, రెండు H1లు ఉన్నాయి. ఈ H1లని ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయింది కానీ నేను దీన్ని తీసేస్తున్నా, ఇక్కడ కూడా ఈ రెండింటిని తీసేస్తున్నా. నేనైతే ఇంటర్నల్ సిఎస్ఎస్ ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే ప్రతిసారి పక్క పేజ్ పోయి పెట్టాలంటే బద్ధకం కాబట్టి ఇక్కడ ఉన్న పేజ్ ఇక్కడనే కోడ్ రాస్తా, ఇక్కడనే సిఎస్ఎస్ పెట్టేస్తే పని అయిపోతుంది. ఇన్లైన్ సిఎస్ఎస్ ఎక్కువ యూజ్ చేయొద్దు మనం, ఎందుకంటే నువ్వు కావాలనుకున్న క్లాస్ నేమ్స్ నువ్వు ఇక్కడ పెట్టేసినావు అనుకో, అది వేరే దానికి కావాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ నువ్వు క్లాస్ నేమ్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ప్రతిసారి ఇక్కడ నుంచి అక్కడ వేరే పేజ్కి తీసుకుపోయి లేకపోతే ఇన్లైన్ సిఎస్ఎస్ పెట్టుకుంటూ పోతే కష్టమవుతుంది, అట్లా పెట్టొద్దు. అయితే ఇప్పుడు బాడీ లోపలికి వచ్చేస్తాం. ఏంటి టాపిక్ ఈరోజు, డివ్ ట్యాగ్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. అయితే ఇప్పుడు డివ్ ట్యాగ్ వచ్చింది. ఈ డివ్ ట్యాగ్ నేను కాల్ చేయాలంటే ఎట్లా చేస్తా, కావాలంటే నేను డైరెక్ట్ డివ్ అని చెప్పి కాల్ చేసుకోవచ్చు. కాకపోతే అట్లా కాల్ చేయొద్దని చెప్పాను. ఎందుకంటే డివ్ లాంటి ట్యాగ్స్ నా కోడ్ పెద్దగా అయితే నాకు దానిలో కూడా చాలా దొరుకుతాయి ఇలాంటివి. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఏదైనా ఒకటే యూజ్ చేయాలి కాబట్టి దానికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను, యూనిక్నెస్ కోసం. ఇంకో క్లాస్ నేమ్ ఇస్తా. ఏమని ఇస్తా, ఫస్ట్ ఏమని పెట్టమన్నా నేను, ఫస్ట్ దాని క్లాస్ నేమ్ క్లాస్ లో నేను ఆల్రెడీ కంటైనర్ అని పెట్టమన్నా. ఇప్పుడు క్లాస్ లోపలికి వచ్చి ఏం చేస్తాను, నేను కంటైనర్ అని పెడుతున్నా. కంటైనర్ పెట్టేసిన. ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తా, క్లాస్ నేమ్ కదా, ఫస్ట్ డాట్ పెట్టాలి. ఆ క్లాస్ నేమ్ ఏంటి, కంటైనర్ పెట్టేసిన. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కంటైనర్ లోపలికి వచ్చేసిన. ఫస్ట్ మనకి డివ్కి అసలు ఒక హైట్ విడ్త్ అంటే ఏమైనా ఉంటుందా, ఉండదు. ఎందుకు, అది జస్ట్ ప్లాస్టిక్ కవర్ లాంటిది. నువ్వు దాని లోపల ఏం పెట్టినా వస్తుంది. నువ్వు దానికి ఒక హైట్ వెయిట్ ఇచ్చినావు అనుకో, అప్పుడు హైట్ విడ్త్ ఇస్తేనే అది ఒక షేప్ లోకి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతా, అది ఎట్లా కనిపించదు. ఇప్పుడు రెడ్ కలర్ పెట్టేసిన. ఆడ్ కలర్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే టూ కలర్స్ నువ్వు డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఆడ్ కలర్స్ పెడతాం ఫస్ట్. ఈ ఆడ్ కలర్స్ నువ్వు డిఫరెన్షియేట్ చేసినాక దాని ఒరిజినల్ కలర్లకు నువ్వు తీసుకొస్తాను, నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అయితే ఇప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను నేను. ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాక నాకు దాని లోపల ఏం కంటెంట్ లేదు కాబట్టి ఏం కనిపిస్తలేదు నాకు ఇక్కడ. అయిపోయింది. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ ఒకటి ఉంటే నీకు ఎట్లా కనిపించదు, మీకు తెలిసిందే ఇంకా. ఇప్పుడు దానికి ఒక విడ్త్ ఒక హైట్ ఇచ్చిన అనుకో, మొత్తం కనిపిస్తుంది నాకు. చూడు ఇప్పుడు నేను విడ్త్ ఏం చేస్తున్నా, ఇక్కడ 100 పిక్సెల్ ఇస్తున్నా. 100 పిక్సెల్ ఇచ్చినా కనిపిస్తుందా, ఇప్పుడు కనిపించదు. ఎందుకంటే విడ్త్ ఒకటే ఇచ్చినావు నువ్వు, అది ఎంత హైట్ ఉండాలో చెప్తానే కదా దానికి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు హైట్ ఇవ్వాలి. మనకి హైట్ ఎంత ఇస్తాం, 100 పిక్సెల్ ఇస్తాం. ఇప్పుడు వచ్చింది ఇగో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 పిక్సెల్ వచ్చింది, దాని హైట్ కూడా 100 పిక్సెల్ వచ్చింది. ఈ డివ్ అంటే జస్ట్ ఒక ట్యాగ్ ఉంది, అంటే ఇది ఒక ప్లాస్టిక్ కవర్కి ఏం చేసినావు నువ్వు, బ్యాక్గ్రౌండ్ కలర్ని రెడ్ కలర్ పెట్టేసినావు, అయిపోయింది. ఇప్పుడు మనకి కవర్ కనిపిస్తుంది. ఈ లోపల నువ్వు ఏ ట్యాగ్స్ అన్నా రాసుకో, మన ఇష్టం ఏం కాదు, అంతే కదా. ఇప్పుడు ఇది అర్థమైంది. మినిమం విడ్త్ మినిమం హైట్ గురించి చెప్పమని అడిగారు. మినిమం విడ్త్ మినిమం హైట్ చెప్తా ఈరోజు డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ వచ్చినప్పుడు నేను చెప్తాను. నేను దాని గురించి క్లియర్గా. మినిమం విడ్త్ మినిమం హైట్ ఏంటంటే నువ్వు నార్మల్ పెట్టినా ఒకటే ఉంటుంది, లేకపోతే మినిమం విడ్త్ మినిమం హైట్ పెట్టినా ఒకటే. కాకపోతే కొన్నిసార్లు నార్మల్ విడ్త్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, నీకు ఈ డివ్స్ పెరిగిపోయినా కొద్దీ ఏమవుతుంది అంటే, అది ఇప్పుడు నేను ఇట్లా పెంచుకుంటే వెళ్ళిపోయినా, ఇప్పుడు నాకు కింద ఉన్నాయి. ఇప్పుడు ఏమైతే ఇట్లా కలిసిపోతాయి నాకు కింద. ఇట్లా కలిసిపోయినప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, అప్పుడప్పుడు కొన్నిసార్లు కంప్రెస్ అయిపోతుంది. కంప్రెస్ కాకుండా ఉన్నాయి ఇప్పుడు, అంటే ఇది బాడీలో ఆటో స్క్రోల్ ఉంది కాబట్టి స్క్రోలింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక్క కంటైనర్ కింద ఇంకో కంటైనర్ ఉండేసరికి అది అతుక్కుపోయినాయి అక్కడ. గ్యాప్ లేదు రెండింటికి. ప్రాబ్లం ఏమవుతుంది, ఆ డివ్స్ ని డిఫరెన్షియేట్ చేయొస్తలేదు నాకు. ఇలాంటప్పుడు మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం సిఎస్ఎస్ లో కంటైనర్ కి. ఇప్పుడు 2 డివ్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. 2 డివ్స్ ఏం చేసినాను, నాకు ఫస్ట్ ఇది ఒకటే ఉండే, అంతేనా, ఇది ఒకటే ఉండే ఫస్ట్ నాకు. ఇది ఒక్కటే ఉన్నప్పుడు మంచిగానే ఉండే. దీని కింద నేను ఏం చేసిన, ఇక్కడ ఇంకొక డివ్ పెట్టిన, సేమ్ అదే క్లాస్ నేమ్ పెట్టేసి ఏమవుతుంది, దాని కింద వస్తుంది. ఎందుకు, డివ్ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి అది ఏం చేస్తే ఆ లైన్ మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది, దానికి అవసరం ఉన్నా లేకున్నా. అది ఎంత విడ్త్ ఇచ్చినా సరే దాని పక్కన ఏది ఉండనియదు డివ్ పెట్టినప్పుడు. ఇప్పుడు ఏమైంది, దాని కింద ఇంకొక కంటైనర్ పెట్టేసరికి ఏమైతుంది, దాని కింద ఇంకోటి వచ్చింది మంచిగా ఉంది. కాకపోతే ఏమైంది, గ్యాప్ లేదు ఉండి. ఎందుకు, ఎందుకంటే నువ్వు మార్జిన్ పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తా, కంటైనర్ కి మార్జిన్ ఇస్తాను. నేను మార్జిన్ ఒక్కటే ఇచ్చిన అనుకో ఏమైతే 4 సైడ్స్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఏం చేసిన, మార్జిన్ 10 పిక్సెల్ పెట్టిన అనుకో, ఏమైంది కదా, మొత్తం 4 సైడ్స్కి వచ్చేసింది. అయిపోయింది కదా. ఇప్పుడు దీని కూడా 10 పిక్సెల్ గ్యాప్ వచ్చేసింది, పైన దానికి కూడా 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నాకు 2 డివ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక కంటైనర్ కాకుండా నేను ఎన్ని కంటైనర్ తీసుకున్నా సరే కింద ఏమవుతుంది, ప్రతి ఒక్క దానికి నేను ఎట్లా కంటైనర్ అనే క్లాస్ నేమ్ ఇచ్చిన కాబట్టి ఇవే ప్రాపర్టీస్ నాకు ప్రతి డివ్కి అప్లై అవ్వకుండా వెళ్ళిపోతాయి. ఇప్పుడు కంటైనర్ వచ్చింది నాకు, ఏం చేసిన నేను, ఒక విడ్త్ ఇచ్చిన, హైట్ ఇచ్చిన, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చిన, ఎందుకు కనిపించడానికి ఇచ్చిన, నెక్స్ట్ మార్జిన్ ఇచ్చిన, ఎందుకు 10 పిక్సెల్స్ పెడితే ఏమవుతుంది, ఈ రెండు అతుక్కపోకుండా ప్రతి డివ్ కొంచెం రెండు డివ్ల మధ్య గ్యాప్ లెక్క మెయింటైన్ చేయడానికి అది ఇచ్చేసాను.
ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది, కంటైనర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది, మార్జిన్ కూడా వచ్చేసింది. మనకి ఒక బార్డర్ కావాలనుకో ఏం చేస్తున్నాం, కంటైనర్ కి సింపుల్ బార్డర్ పెట్టేస్తాం. బార్డర్ పెడితే ఏమైతే ఒక లైన్ వస్తుంది అంతే. ఏ కలర్ కావాలి, ఫస్ట్ బార్డర్ పెట్టినాక ఏం చేయాలి, ఫస్ట్ ఎంత పిక్సెల్ కావాలో పెట్టాలి. దానికి ఎంత పిక్సెల్ కావాలి, 1 పిక్సెల్ కావాలి నీకు. అయిపోయింది. సాలిడా డాష్డా మెన్షన్ చేయాలి. నాకు సాలిడ్ కలరే కావాలని చెప్తావు, సాలిడ్ కలర్ పెట్టేసిన. ఏ కలర్ కావాలి, బ్లాక్ కలర్ కావాలనుకో బ్లాక్ కలర్ తీసుకుంటా. బ్లాక్ కలర్ వచ్చింది, నాకు 1 పిక్సెల్ సరిపోతలేదు, నేను ఏం చేస్తా, 2 పిక్సెల్ తీసుకుంటా, లేకపోతే 3 పిక్సెల్ తీసుకుంటా. బ్లాక్ కలర్ కూడా కనిపిస్తలే, ఏం చేస్తా నేను, ఎల్లో కలర్ తీసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇగో నాకు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇప్పుడు ఏమైంది, రెడ్ కి ఈ కలర్ 2 కలర్స్ వచ్చేసి నాకు ఈ 2 కలర్స్ క్లియర్ కనిపిస్తుంది. బార్డర్ కూడా అప్లై చేయడం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నీకు రౌండెడ్ ఎడ్జెస్ కావాలనుకో, కొంచెం రౌండెడ్ ఎడ్జెస్ కావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం మనం, దానికి అదే బార్డర్ మనం ఏం చేస్తామంటే, బార్డర్స్ అంటే కార్నర్స్ ని మనం బార్డర్స్ అంటాం. ఎంతసేపు మన ఎడ్జెస్ ని కార్నర్స్ ని బార్డర్ అంటాం. ఆ బార్డర్ కి సంబంధించింది ఏంటిది, బార్డర్ రేడియస్, అంతే కదా. బార్డర్ రేడియస్ కి మనం ఏం పెడతాం, ఎన్ని పిక్సెల్స్ లో అన్ని పిక్సెల్ పెట్టేసాలి. ఎన్ని పిక్సెల్ పెడతాం ఇక్కడ బార్డర్ రేడియస్ కి రాను ఎన్నో కొన్ని పిక్సెల్ పెట్టేస్తే అది కొంచెం రౌండెడ్ ఎడ్జెస్ వచ్చేస్తాయి. ఇగో రౌండెడ్ ఎడ్జెస్ వచ్చేస్తాయి 2 సైడ్స్. నేను ఓన్లీ ఒకటేసారి పెట్టినా కాబట్టి అట్లా వచ్చింది. అయితే ఒకటేసారి అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, దీంట్లో నువ్వు 2 కాకుండా 4 కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎట్లా, ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ 10 పిక్సెల్ ఏంటిది, టాప్ బాటమ్. సెకండ్ 10 పిక్సెల్ ఏంటిది, లెఫ్ట్ అండ్ రైట్. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు నువ్వు, అర్థమైందా. ఇప్పుడు ఎట్లా అన్ని ఈక్వల్ అనేవి సరిపోయింది. నాకు లెఫ్ట్ అండ్ రైట్ కి నాకు బార్డర్ రేడియస్ నాకు ఎక్కువ ఉండాలనుకో, అప్పుడు ఏం చేస్తాను నేను, దీనికి 60 పిక్సెల్ పెట్టినాను నేను దీనికి. ఇప్పుడు ఏమైంది చూడు, లెఫ్ట్ అండ్ రైట్ ఏమైంది, లెఫ్ట్ సైడ్ టాప్, రైట్ సైడ్ టాప్, లెఫ్ట్ సైడ్ బాటమ్ నాకు ఇట్లా రౌండెడ్ ఎడ్జెస్ వచ్చింది. నాకు ఇన్ని నిమ్మకాయలు వచ్చినాయి. నాకు అవద్దు ఇప్పుడు, ఇట్లా లీఫ్ టైప్ లో వచ్చింది అది. ఇప్పుడు నువ్వు ఒక్కొక్క సైడ్ ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఎట్లా, ఒకటి 10 పిక్సెల్ పెట్టుకో, ఇంకొకటి 60 పిక్సెల్ పెట్టుకో, ఇట్లా ర్యాండమ్ గా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 10 పిక్సెల్, 40 పిక్సెల్, 10 పిక్సెల్, 30 పిక్సెల్ ఇట్లా వస్తుంది. ఇట్లా కొన్ని కొన్ని ఇప్పుడు ఏదో సీరియల్ లెక్క ఉందిలే కానీ, దీని లోపల టైటిల్ రాస్తే సీరియల్ పేర్లు వస్తాయి దాని లోపల. ఇప్పుడు ఇవన్నీ షేప్స్ నీకు కావాలన్నప్పుడు ఏం చేసినాం, బార్డర్ రేడియస్ పెట్టుకుంటూ వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేసినా, 60 పిక్సెల్ పెట్టినా. ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ ఉంటది కాబట్టి, ఇప్పుడు ఈ 10 పిక్సెల్ దేంది, ఫస్ట్ 10 పిక్సెల్ లెఫ్ట్ సైడ్ టాప్, అంతేనా. సెకండ్ అదేంటిది, అదే టాప్ లో రైట్ సైడ్ది, అంతే కదా. థర్డ్ ఏంటిది, బాటమ్ లో రైట్ సైడ్. బాటమ్ లో రైట్ సైడ్ 10 పిక్సెల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ, అంతే కదా. లాస్ట్ ఏంటిది, లెఫ్ట్ సైడ్ బాటమ్ది. అంటే ఇవేం గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ర్యాండమ్ ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను కూడా ఇప్పుడు మీకు చెప్పుకుంటే అది ఓపెన్ చేసిన కానీ, ర్యాండమ్ గా పెట్టుకుంటూ వెళ్ళిపోతే బార్డర్ రేడియస్ ఎంత చెప్పినా మనం ఒకటే ఒకటే ఒక వాల్యూ పెడతాం మనము. జస్ట్ 10 పిక్సెల్ పెట్టేస్తే సరిపోతుంది మనకి, అంతేం అవసరం ఉండదు మనకి. ఒక 10 పిక్సెల్ పెట్టేసి ఇక ప్రతి దానికి మనం ఇదే యూజ్ చేస్తాం మోస్ట్లీ. ఇప్పుడు నాకు ఈ స్క్వేర్ ని ఇప్పుడు ఇందాక నిమ్మకాయ అయినట్టు నాకు ఇప్పుడు దీన్ని సర్కిల్ చేయాలని ఉంది. ఎట్లా చేస్తాను నేను, ఎట్లా చేస్తాను అంటే, ఇప్పుడు అది ఆల్రెడీ స్క్వేర్ షేప్ ఉంది కాబట్టి మనకు సర్కిల్ పాసిబుల్ అవుతుంది. రెక్టాంగిల్ ఉంటే సర్కిల్ పాసిబుల్ అవ్వదు మనకి. స్క్వేర్ షేప్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, దీనికి బార్డర్ రేడియస్ 50% పెట్టినాం అనుకో ఏమవుతుంది, సర్కిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎట్లా వచ్చింది, ఇగో ఇట్లా వచ్చింది. ఏం చేసినాను, బార్డర్ రేడియస్ ని 50% పెట్టేస్తే నాకు సర్కిల్ వచ్చేసింది. ఇంత కొంచెం ఎంత పెంచుకుంటూ పోతే ఏమవుతుంది, ఏం కాదు. 50% దగ్గర నీకు సర్కిల్ లేదు. ఇంకా అంతకుమించి నువ్వు ఎంత స్ట్రెచ్ చేసినా సర్కిల్ లెక్కనే ఉంటుంది అది. అంతకుమించి అవ్వదు. అదే నేను 40% పెట్టింది అనుకో తగ్గుకుంటూ పోతుంది మనకి. ఇప్పుడు ఇగో కొంచెం తగ్గింది చూడు, ఇక్కడ ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది, టాప్ బాటమ్ ఫ్లాట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సర్కిల్ రావాలంటే ఏం చేయాలంటే, బార్డర్ రేడియస్ ని 50% చేయాలి. 50 పిక్సెల్ కనిపిస్తుందా. ఇప్పుడు ఏం టైప్ చేసినా ఒక చేంజెస్ మీకు ఇంకా పక్క పక్కనే పెట్టేస్తా, లేకపోతే నేను ఏం టైప్ చేస్తున్నా, నేను స్క్రీన్ తిప్పేస్తున్నా అన్నారు కదా నిన్న. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేసిన నేను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, బార్డర్ రేడియస్ నేను 50% పెట్టేసరికి నాకు ఏమైంది, ఇక్కడ సర్కిల్ వచ్చింది. ఇప్పుడు 50% కాకుండా నేను 10% కూడా పెట్టుకోవచ్చు, పర్సెంటేజ్ లెక్క కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా 10% అన్న ఈ పర్సెంటేజ్ లెక్కలు ఏంది నాకు అర్థం కాదు అంటే, లైటింగ్ అవి ఏం పట్టించుకునే అవసరం లేదు. బార్డర్ రేడియస్ లో మనం ఎంతసేపు ఉన్నా రెండే రెండు వాడతాం. ఏంటిది, ఒక 10 పిక్సెల్ పెడితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ రౌండెడ్ రేడియస్ వస్తుంది, అదొకటి యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏం చేస్తాం, దీని తర్వాత మనం యూజ్ చేస్తే సర్కిల్ చేయడానికి 50% యూజ్ చేస్తాం అంతే. బార్డర్ రేడియస్ 50% పెడితే మనకి ఇట్లా సర్కిల్ వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటి కోసమే మనం బార్డర్ రేడియస్ వాడతాం, అంతకుమించి మనం బార్డర్ రేడియస్ ఇంకెక్కడ యూజ్ చేయం మనం, అంతే. బార్డర్ రేడియస్ టాపిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, నువ్వు ఈ సర్కిల్ కి నువ్వు ఒక షాడో కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా పెడతాం, పేర్లోనే ఉంది కదా షాడో లెక్క. కాకపోతే షాడో పెట్టాలంటే బాక్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి ఫస్ట్. బాక్స్ షాడో పెట్టాలి. బాక్స్ షాడో పెట్టినాక నువ్వు ఎంత అంటే అంత షాడో పెట్టుకో. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ 0 ఉండాలి, ఇది చెప్తా నేను. వై యాక్సిస్ 0 ఉండాలి. రెడ్ 10 పిక్సెల్ అవ్వాలి. ఏ కలర్ ఉండాలి నీ షాడో, బ్లాక్ కలర్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నాకు షాడో వచ్చేసింది ఇక్కడ. ఇగో ఒక్కొక్క సర్కిల్ కి అన్ని సర్కిల్స్ కి నాకు షాడోస్ వచ్చేసినాయి ఇక్కడ.
షాడోస్ వచ్చేసినాక ఇప్పుడు ఇవి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉందని చెప్పి మీకు డౌట్ వస్తుంది ఈ 10 పిక్సెల్ ఏంటిదని. అయితే ఇది ఏంటిదంటే నీకు యాంగిల్ ఏ యాంగిల్లో రావాలని చెప్పేసి, అంటే నా లైట్ పైకెళ్ళి పడుతుంది అనుకో, అంటే ఇప్పుడు పైకెళ్ళి పడుతుంది అనుకో, దీని ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్ లో నాకు షాడో పడుతుంది ఇక్కడ, అంతే కదా, ఇవన్నిటికీ అంతే. అదే నాకు యాంగిల్ మారిపోవాలనుకో, ఇప్పుడు నేను 10 పిక్సెల్ పెడతా ఫస్ట్ దానికి, అప్పుడు ఏమవుతుంది, నా యాంగిల్ చేంజ్ అయిపోయింది చూడు. అంటే ఇప్పుడు ఏమైనా 10 పిక్సెల్ పెట్టగానే ఎక్స్ యాక్సిస్ లో 10 పిక్సెల్ పక్కకు జరిగింది అది. అంటే నా లైట్ సోర్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి పడుతున్నట్టు, షాడో రైట్ సైడ్ పడుతున్నట్టు ఇట్లా. ఇప్పుడు అదే నేను వై యాక్సిస్ ఇంక్రీజ్ చేసినాక ఏమవుతుంది, వై యాక్సిస్ లో పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళినప్పుడు షాడో ఎటు పడుతుంది, బాటమ్ కింద సైడ్ పడుతుంది. నీకు అట్లా యాంగిల్స్ మ్యాచ్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా వేస్తాం. ఇప్పుడు నేను దీనికి వచ్చేసి 10 పిక్సెల్ పెట్టినాక ఏమైంది, ఇగో చూడు, నా నా సన్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినట్టు, సన్ ఇక్కడికి వెళ్ళిందంటే ఏమైంది, షాడో కిందకి వచ్చినట్టు. ఇవంతా ఏముంది, ఒకటి ఎక్స్ యాక్సిస్ ఎంత ఉండాలి, ఒకటి వై యాక్సిస్ ఎంత ఉండాలి, ఒకటి ఇదేంటిది థర్డ్ ఏంటిది అంటే స్ప్రెడ్ ఎంత స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు నేను 0 పిక్సెల్ పెట్టినాక ఏమవుతుంది, షార్ప్గా వస్తుంది, ఇట్లా వస్తుంది ఎగ్జాక్ట్లీ షార్ప్ షాడో వస్తుంది. మనకు షార్ప్ షాడోస్ ఉంటే మంచిగా ఉండవు కదా, ఏం చేస్తాం, ఎంతగానం స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి, అంటే ఎంత బ్లర్ అయిపోవాలని చెప్పేసి పెట్టాను కదా. ఇప్పుడు నేను 10 పిక్సెల్ తీసేస్తున్నా, ఏమైంది, షార్ప్ వచ్చింది షాడో నాకు రైట్ సైడ్ లో. నేను ఇప్పుడు 10 పిక్సెల్ యాడ్ చేసినాక అది షార్ప్ అనేది బ్లర్ అయిపోయింది. సేమ్ అట్లనే మనం 20 పిక్సెల్ పెట్టుకో, నీకు ఎంత బ్లర్ కావాలనుకుంటే అంత బ్లర్ పెట్టుకుంటూ రావచ్చు మనం దాన్ని. ఈ యాక్సెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 0 పిక్సెల్ ఉన్నప్పుడు అసలు పిక్సెల్ పెట్టిన అవసరం లేదు, జస్ట్ 0 పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మన ఇష్టం, ఒకవేళ నువ్వు నెంబర్స్ తర్వాత టాగుల్ చేసుకోవాలనుకున్నప్పుడు పిక్సెల్స్ లెక్క పెట్టుకోవచ్చు మనం దాన్ని. వై యాక్సిస్ పెట్టినప్పుడు ఏమైతే షాడో కిందకి జరుగుతూ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ పెట్టినప్పుడు ఏమైతే డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు రైట్ సైడ్ కాకుండా నాకు లెఫ్ట్ సైడ్ రావాలంటే నేను ఏం చేస్తాను, సింపుల్, దీనికి వచ్చేసి ఇక్కడ మైనస్ పెట్టింది అనుకో, అప్పుడు ఏమైతే ఎక్స్ యాక్సిస్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, అంతే కదా. ఎక్స్ యాక్సిస్ నేను ఏమి చేసిన -20 చేసిన, ఏమైంది, ఎక్స్ ఇక్కడ జరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సన్ ఇక్కడ జరుగుతున్నట్టు అంటే ఏమైంది, మనం ఎంతసేపు సన్ లెక్క చూసుకోవాలి, సన్ ఎటు జరుగుతున్నట్టు, ఎక్స్ యాక్సిస్ అంటే ఇది కదా, ఇట్లా మూవ్ అవ్వకుండా వెళ్తుంది. సన్ ఇటు మూవ్ అయితే ఏమైతే షాడో ఇతర సైడ్ పడుతుంది మనకి, అంతే. ఏది ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్. నాకు వై యాక్సిస్ లోకి వద్దాం. ఇప్పుడు వై యాక్సిస్ ఏమైతుంది, నాకు కిందకి వస్తుంది, నాకు షాడో పైకి రావాలంటే ఏం చేయాలి, సింపుల్, ఇక్కడ మైనస్ పెట్టేసింది అనుకో, సన్ కిందకి వెళ్ళి వస్తుంది, అప్పుడు ఏమైంది, పైకి షాడో పడుతుంది నాకు ఇట్లా, అంతే కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా. లేదన్న, పవర్ ఓకే. పవర్ కి షాడో ఇవ్వచ్చు కదా డైరెక్ట్ గా ఇవ్వకుండా, ఇంకా హవర్ ప్రాపర్టీ దాకా పోనే లేదు నేను, నువ్వు అప్పుడే హవర్ దగ్గరికి వెళ్ళిపోయినావు, నీకు వచ్చేసి అందరికి రాదు కదా. చెప్తా మెల్లగా, హవర్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు అది కూడా చెప్పేస్తాం. ఫస్ట్ మెల్లమెల్లగా ఈ టాపిక్ చెప్పుకుంటూ వచ్చేసి మెల్లమెల్లగా హవర్ ప్రాపర్టీ వచ్చినప్పుడు, హవర్ అయినప్పుడు షాడో పెట్టేస్తాం. అన్న ఇది బార్డర్ రేడియస్ పర్సంటేజ్ కాకుండా వేరే రకంగా కూడా తీసుకోవచ్చా? బార్డర్ రేడియస్ ఎట్లనే పిక్సెల్స్ లెక్క తీసుకో నీ ఇష్టం. ఇప్పుడు నేను 50 పిక్సెల్ లెక్క కూడా పెట్టుకోవచ్చు, నేను దాన్ని 50 పిక్సెల్ పెట్టిన ఏమైంది, అట్లనే వచ్చింది. 50 పిక్సెల్ కాకుండా 55 పిక్సెల్ పెట్టుకుంటా. నీకు పర్ఫెక్ట్ సర్కిల్ రావాలంటే నీకు ఎంత కావాలో అంత జరుపుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం, మన ఇష్టం అది. ఇంకా ఇంకా ఇక్కడ నుంచి నువ్వు ఎన్ని పిక్సెల్ చెప్పినా అది అంతే ఉంటుంది. ఇప్పుడు నువ్వు 60 పిక్సెల్ చేసిన సర్కిలే ఉంటుంది, అది అంతనే ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే, ఇప్పుడు నేను 100 పిక్సెల్ ఇది కాబట్టి నా రేడియస్ ఎంత ఉంటుంది, 100 పిక్సెల్ స్క్వేర్ అయినప్పుడు ఆబ్వియస్లీ నా రేడియస్ ఎంత 50 పిక్సెల్ ఉంటుంది కదా. 50 పిక్సెల్ చేసినప్పుడు ఆబ్వియస్ సర్కిల్ అయిపోతుంది అటు, ఎందుకంటే నేను ఎక్స్ట్రా బార్డర్ పెట్టినా కాబట్టి నాకు ఆ సర్కిల్ కనిపిస్తలేదు. ఇప్పుడు నేను అక్కడ బార్డర్ 3 పిక్సెల్ తీసేసాను అనుకో, నాకు ఆ సర్కిల్ అయిపోతుంది ఇట్లా. నాకు ఈ 3 పిక్సెల్ యాడ్ అయింది కాబట్టి నాకు ఏమైతుంది, ఈ 100కి 103 అయింది. అది 103 అయినందుకు నేను ఏం చేసిన, ఇక్కడ 55 లెక్క పెట్టుకున్నా. ఇప్పుడు ఇవన్నీ లెక్కలు నాకు ఎందుకు, ఆ బార్డర్ ఎంత ఉందో నాకు తెలియదు అనుకో, డైరెక్ట్ 50% పెట్టినాం అనుకో, ఈ బార్డర్ ఎంతైతే ఉందో ఇవన్నిటిని ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసుకొని నీకు 50% అనుకుంటే సర్కిల్ ఇచ్చేస్తుంది నీకు ఇక్కడ. అర్థమైందా. అర్థమైంది. ఇది మనకు చిన్న చిన్న రేడియస్లు కావాలంటే, ఇప్పుడు నాకు చిన్న చిన్న ఇట్లా రౌండ్ ఎడ్జెస్ కావాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే పిక్సెల్స్ యూజ్ చేస్తాం. అట్లా కాకుండా నాకు డైరెక్ట్ ఇట్లా సర్కిల్ లాంటివి లేకపోతే పెద్ద పెద్దవి కావాలన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే పర్సెంటేజెస్ యూజ్ చేస్తాం మనం ఇట్లా, అంతే ఓకే కదా. అన్న. పెద్ద పెద్ద రౌండ్ ఎడ్జెస్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తాం. ఇంకా ఇంకేంటిదో అడిగారు, వాట్ ఇస్ బాక్స్ చెప్తా అది కూడా. ఓకే, నాకు డిపెండ్స్ ఆన్ హైటా ఏది, సరే హైట్ కూడా పెంచి చూపిస్తాను నేను. హైట్ పెంచితే ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది, సర్కిల్ కాదు ఓవెల్ అయిపోతుంది అప్పుడు, అంతేనా. సర్కిల్ సర్కిల్ ఎప్పుడైతుంది, నీ దగ్గర స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సర్కిల్ గీయనికి వస్తుంది. స్క్వేర్ లేదనుకో ఏమవుతుంది, ఇట్లా అయిపోతుంది. నువ్వు దాన్ని ఎంతైనా పెంచుకో ఇంక ఇక్కడ నుంచి, అది అట్లనే అయిపోతుంది. ఇంకా నువ్వు 50% అన్నావు అంటే 50% వరకే అంతే ఉంటుంది, ఇంకా నువ్వు అంతకు మించి దాన్ని పెంచడానికి రాదు. డిపెండ్స్ ఆన్ ద హైట్ అంటే అవును, డిపెండ్స్ ఆన్ ద హైట్ విడ్త్ బోత్ రెండు.
హైట్ విడ్త్ రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి సర్కిల్ వస్తుంది, లేకపోతే సర్కిల్ రాదు మనకి. బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ గురించి చెప్పేస్తే ఇంకోటి ఏదో మెసేజ్ వచ్చినట్టున్నా ఏం లేదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను నేను. ఇంకా స్టార్ పెట్టేసుకుందాం. స్టార్ పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పిన మార్జిన్ 0, ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ ఇవన్నీ పెట్టమన్నా. ఎందుకు పెట్టమన్నానో ఫస్ట్ ఇప్పుడు ఈ సర్కిల్ తీసేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉంది మనకి సర్కిల్, ఇగో ఉంది. కమెంట్ అవుట్ చేసిన, కమెంట్ అవుట్ ఇట్లా కంట్రోల్// నొక్కాలి, కమెంట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి బై డిఫాల్ట్ గా ముందే 10 పిక్సెల్ బార్డర్ మార్జిన్ ఉండే కదా, ఈ మార్జిన్ తీసేస్తాను నేను. మార్జిన్ తీసేసిన. ఇప్పుడు ఇవన్నీ దగ్గర దగ్గరికి అయిపోయినాయి కదా, నేను ఏం చేస్తా ఫస్ట్ ఇవన్నీ కూడా తీసేస్తా. ఒకటే ఒక బాక్స్ పెట్టుకుంటాను నేను. ఒకటే ఒక బాక్స్ పెట్టుకున్నాక మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ ముందు నుంచి నాకు ఇక్కడ గ్యాప్ వస్తుంది చూసిన, ఈ బాక్స్ నాకు ఇప్పుడు ఇక్కడ ఇటు కార్నర్ అటాచ్ అయిపోయి ఉండాలి, ఈ మూలకు అటాచ్ అయిపోయి ఉండాలి నాకు. అది గ్యాప్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే బై డిఫాల్ట్ గా మనకి దీంట్లో ఏమవుతుంది అంటే, నేను చెప్పిన క్లాస్ లో ఎట్లా చెప్పిన అంటే, మార్జిన్ ముందు నుంచే ఉంటుంది కొన్నిటికి. మార్జిన్ నేను 0 పెట్టిన అనుకో, ఇప్పుడు ఏమైంది 0కి వచ్చింది, అంతే కదా. సేమ్ అట్లనే కొన్నిటికి ప్యాడింగ్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఆ ప్యాడింగ్ ని కూడా నువ్వు ముందు నుంచే 0 పెట్టుకున్నావు అనుకో, నువ్వు పెట్టే అక్యురేట్ నెంబర్స్ మనకి పని చేస్తాయి. ప్యాడింగ్ 0 పెట్టేస్తాను. ఇప్పుడు ఏమైంది, దీని లోపల నువ్వు ఏమైనా ప్రాపర్టీస్ పెట్టినా సరే, అంటే ఇప్పుడు నేను దీని లోపల ఒక H1 పెట్టి చూపిస్తాను. నేను H1 పెట్టేసి నా పేరు రాసిన, ఇందులో పేరు రాసినాక ఏమైంది, ఇప్పుడు ఇంత పెద్దగా వచ్చింది. ఎందుకు H1 ఏమైనా సైజ్ పెట్టినా, ఎందుకంటే ఇక్కడ స్టైల్ లింక్ చేసిన కాబట్టి. దానిలో ఇప్పుడు ఫాంట్ సైజ్ 100 పిక్సెల్ పెట్టినా కూడా అంత వచ్చింది. ఇప్పుడు చూడు, నా పేరు మరి పెద్దగా అయిపోయింది కాబట్టి చిన్నగా చేసేస్తున్నాను దీనికి. ఇప్పుడు ప్యాడింగ్ ని కమెంట్ అవుట్ చేస్తున్నాను, ఏమైంది, ఇగో దీనికి బై డిఫాల్ట్ గా ప్యాడింగ్ పడి ఏం తీయలేదు కాబట్టి అది ఎట్లుందో అట్లనే ఉంది. కొన్నిటికి ఏమైంది అంటే బై డిఫాల్ట్ గా ముందు నుంచే ప్యాడింగ్ కొన్ని పిక్సెల్స్ పెట్టేసి పెడుతుంది. ఎట్లా, ఇప్పుడు నేను ఈ మార్జిన్ 0 పిక్సెల్ తీసేస్తే ఏమవుతుంది, నా బాడీ అంటే ఈ డివ్ కి ముందు నుంచే ఏదో 10 పిక్సెల్ ఎంతనే ప్యాడింగ్ మార్జిన్ ఇచ్చింది దీనికి. అందుకే అది దీనికి మెయింటైన్ చేస్తుంది ఇక్కడ వచ్చే కంటెంట్ కి. అందుకే నేను ఇక్కడ మార్జిన్ 0 పెట్టగానే ఏమైంది, దీనికి ఉన్న మార్జిన్ 0 అయిపోయి కార్నర్ కి అటాచ్ అయిపోయింది. సేమ్ అట్లనే ప్యాడింగ్ కూడా 0 పెట్టుకోవాలి. దాని తర్వాత బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఉన్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ పెడితే ఏమవుతుంది, దానికి MDN రెఫరెన్స్ ఉంటుంది. MDN రెఫరెన్స్ ఏం చేస్తుంది, దీనికి సంబంధించి ఓకే మనకి ఇరిటేట్ చేస్తుంటుంది. ఆ ఇరిటేట్ చేస్తే మనకి పనికి వచ్చేది ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇది ఒకటి నేను సపరేట్ ఓపెన్ చేసి చూపించేస్తే ఇగో ఇప్పుడు ఇది కంటెంట్ పెడితే ఇగో బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్, ఇక బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఇక్కడ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ పెడితే నాకు ఏమైందంటే, ఇక్కడ విత్ 100% పెట్టినప్పుడు పర్సెంటేజ్ నేను ఇప్పుడు చెప్తే ఇంకా మీకు చెప్పలేదు. ఇది 100% పెట్టినప్పుడు ఏమైంది, ఈ కార్నర్ కి వచ్చేసి ఇక్కడనే అటాచ్ అయిపోతుంది. అంటే ఏం చేస్తుంది, దాని పేరెంట్ కంటైనర్ ఏదైతే ఉందో, పేరెంట్ కంటైనర్ కూడా మీకు ఇంకా చెప్పలేదు, నేను చెప్తాను అది వదిలేసి. దీంట్లో ఏమవుతుంది అంటే మనకు ప్యాడింగ్ ఇచ్చిన బట్టి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోకుండా ఉండడానికి మనం అది చేస్తాం. చెప్తాను నేను ఇప్పుడు అది ఏమేమి చేయాలనేది. కంటెంట్ బాక్స్ డిఫరెంట్ ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి, ఇవన్నీ మూమెంట్స్ డిఫరెంట్ ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం పర్సంటేజ్ల గురించి మాట్లాడదాం. పర్సంటేజ్ ఎట్లా పెడతాం చూపిస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ కంటైనర్ అంటే ఈ బాక్స్ లోపట్నే నాకు ఏం కావాలి, ఒక సర్కిల్ కావాలి. నాకు ఒక సర్కిల్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను బాక్స్ లోపట్నే సర్కిల్ కావాలంటే ఫస్ట్ బాక్స్ లోపల ఇంకొక బాక్స్ పెట్టాలి కదా నేను, అంతేనా. బాక్స్ లోపల అంతే ఇంకొక అన్న. బాక్స్ పెట్టాలంటే ఇంకొక బాక్స్ పెట్టేసిన, ఇంకొక బాక్స్ కి నాకు ఏమి ఇవ్వాలి, సేమ్ దానంత హైట్ దానంత విడత ఇవ్వాలి కదా. మరి ఆ ప్రాపర్టీస్ ఏవో పైన దానికి ఉన్నాయి ఇవ్వచ్చు, కాకపోతే మనం ఇయ్యం. ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి. మనం సర్కిల్ కోసం వేస్తున్నాం కాబట్టి సర్కిల్ అనే క్లాస్ నేమ్ ఇస్తాను నేను దానికి. సర్కిల్ అనే క్లాస్ నేమ్ ఇచ్చినాక డాట్ పెట్టేసి సర్కిల్ అని చెప్పి కాల్ చేసి, ఇక్కడ డాట్ అని చెప్పేసి సర్కిల్ కాల్ చేసినాక నేను ఇక్కడ ఏం చేస్తా, సర్కిల్ అంటే ఫస్ట్ మనకు ఆ డివ్ తీసుకున్నాక అది కనిపించాలంటే మనం ఏం చేయాలి, డివ్ మనకు కనిపించాలంటే ఏం చేయాలి, విడ్త్ హైట్ కలర్ సెట్ చేసుకోవాలి. విడ్త్ హైట్ కలర్స్ ఇవ్వాలి కదా, ఇద్దాం. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నా, విడ్త్ దీన్ని కూడా 100 పిక్సెల్ ఇచ్చేస్తున్నా. ఇట్లా ఎందుకంటే దాని పేరెంట్ ఎలా హైట్ ఎంత ఉందో దీన్ని కూడా అంతే హైట్ ఇచ్చేస్తున్నా, విడ్త్ ఇస్తున్నా, హైట్ కూడా అంతే ఇచ్చేస్తున్నా, దీన్ని కూడా 100 పిక్సెల్ ఇచ్చేసిన. నెక్స్ట్ నేను ఏం చేస్తా, హైట్ విడ్త్ ఇచ్చేసినాక నెక్స్ట్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏ కలర్ పెడదాం, బ్లాక్ కలర్ పెట్టేద్దాం, ఇట్లా కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు దీని లోపల ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, 100 పిక్సెల్ ఫిక్స్ అయిపోయింది ఇక్కడ మనకి. ఓకే, సెట్ అయిపోయింది. 100 పిక్సెల్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రెండింటికి 80 పిక్సెల్ పెడతాను. 80 పిక్సెల్ కింద దానికి కూడా వచ్చేసి నేను 80 పిక్సెల్ పెట్టాను. ఇప్పుడు ఏమైంది, 80 పిక్సెల్ వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఇది ఫిట్ అవుతలేదు, నాకు ఇందులోనే సరిపోవాలనుకో. అప్పుడు ఎట్లా చేస్తాను అంటే నేను పర్సంటేజ్లు పెడతా. పర్సంటేజ్ పెడితే ఏమవుతుంది, 100% అని పెట్టాను నేను. ఇప్పుడు ఏమైంది,
కరెక్ట్ విడత అసైన్ చేసుకుంటాడు. ఆ రెడ్ కలర్ ఎంత అయితే తీసుకుంటుందో అంటే దాని పేరెంట్ ఏది సర్కిల్ దేని లోపల ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఈ కంటైనర్ స్టమక్ లోపల ఉంది. స్టమక్ అంటే ఏంటిది అంటే సర్కిల్ యొక్క పేరెంట్ ఏంటిది కంటైనర్. కంటైనర్ ఎంతైతే తీసుకుంటుందో ఈ సర్కిల్ కి నేను ఏం చెప్పిన నీ పేరెంట్ ఎంత తీసుకుంటే దాంట్లో 100% 100 నువ్వు తీసేసుకో అని నేను చెప్పేసిన. అంతే కదా. విత్ ఏం చేసింది 100% 100 తీసుకుంది. నాకు హైట్ 80 పిక్సెల్ కావాలని చెప్పింది కాబట్టి 80 పిక్సెల్ వచ్చింది. నాకు అట్లా కాకుండా దీని పేరెంట్ లోపల హాఫ్ రావాలనుకో ఎగ్జాక్ట్లీ నేను ఏం చేస్తాను, నాకు పేరెంట్ హైట్ తెలియదు ఎంత ఉందో నాకు తెలియదు, ఇది మర్చిపోయినా నేను దీని సంగతి మర్చిపోయినా, లేకపోతే క్యాలిక్యులేషన్స్ రావు నాకు 100/2 ఎంతో నాకు తెలియదు. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తా, ఇక వచ్చేసి సగం కదా, సగం అంటే 50%. 50% పెట్టిన అనుకో ఏమవుతుంది, హాఫ్ వచ్చేస్తుంది ఇట్లా. అర్థమైందా. పర్సంటేజ్ పెడితే ఏమవుతుంది, నీ పేరెంట్ ఎంతైతే ఉందో అంటే ఇప్పుడు ఇది చైల్డ్ అన్నట్టు, చైల్డ్ అని ఎందుకు అంటున్నా, ఒక డివ్ లోపల ఇంకొక డివ్ ఉంది కదా నాకు, అంతేనా. ఒక డివ్ లోపల ఇంకొక డివ్ ఉందంటే ఇది ఏమవుతుంది, ఇది చైల్డ్ అవుతుంది, ఈ చైల్డ్ డివ్ అన్నట్టు. ఇది ఏమవుతుంది పేరెంట్ డివ్ అన్నట్టు. ఈ పేరెంట్ డివ్ లోపల చైల్డ్ డివ్ ఉన్నప్పుడు మనం మనం ఏం చేసుకోవచ్చు అంటే పర్సంటేజ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ పెడితే ఏమవుతుంది, దాని పేరెంట్ ఎంతైతే తీసుకుంటుందో దాంట్లో ఇంత షేర్ అది తీసుకుంటున్నాడు. 100% పెట్టింది అనుకో 100% పెడితే తీసుకుంటుంది. నాకు అట్లా కాకుండా నా పేరెంట్ దాంట్లో 50% కావాలనుకో 50% పెట్టేసి ఇక్కడ 50% తీసుకున్నాడు. 50% పెడితే తీసుకుంది, 50% హైట్ తీసుకుంది ఇక్కడ. క్లియర్ అంత టాపిక్ పర్సంటేజ్ లేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా ఎవరికైనా. డివ్లో 3 డిఫరెంట్ కలర్స్ చెప్తా మెల్లమెల్ల పోదాం. ఇంకోసారి స్టార్ మార్జిన్ చెప్పరా. ఓకే ఇది క్లియర్ అయిందా ఇప్పుడు, ఇది స్టార్ మార్జిన్ది మళ్ళీ ఏమైనా రిపీట్ చేయాలి, అది అది ఎప్పటి అన్న మెసేజ్ నాకు తెలియదు. అన్న ఒకవేళ ఇప్పుడు మనం 2 డివ్స్ ఉన్నాయి కదన్న, ఇంటర్నల్ డివ్ కి ఇంటర్నల్ బాక్స్ డివ్ కి క్లాస్ సర్కిల్ బదులు ఏం క్లాస్ ఇవ్వకపోతే కంటైనర్ క్లాస్ ప్రాపర్టీసే తీసుకుంటుందా? అట్లా తీసుకుంటే ఇప్పుడు నేను క్లాస్ చేయలేదు అనుకో, నువ్వు దానికి పేరే పెట్టలేదు, ఆ. పేరు పెట్టకుండా ఎట్లా ఎట్లా పట్టించుకుంటుంది, అసలు ఏం తీసుకోదు. ఓకే ఇప్పుడు దీనికి అది కూడా just మళ్ళీ మళ్ళీ క్లాస్ ఓకే అన్న. దీనికి నువ్వు క్లాస్ నేమ్ పెట్టేసి నువ్వు దాన్ని రికగ్నైజ్ చేసేంత వరకు అదొకటి ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు బయటికి. ఓకే ఎందుకు, ఎందుకంటే డివ్ అనేది ఉత్తదే అది, అది నువ్వు దానికి పేరు పెట్టినావు కానీ నీ కోడ్లో నీకు అది ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా. ప్లాస్టిక్ కనిపించదు. కవర్ అడు ఉంది కానీ నువ్వు దాన్ని యూజ్ చేస్తున్నావు అసలు. దాని లోపల ఏమైనా కంటెంట్ పెడితేనే కదా మనకు కనిపించేది, యూజ్ అయ్యేది. ఇది కూడా అంతే, నువ్వు దాని లోపల నువ్వు క్లాస్ నేమ్ పెట్టేసి ఒక విడ్త్ ఒక హైట్ ఇస్తేనే అదొకటి ఉందన్నట్టు ఇక్కడ వస్తుంది, లేకపోతే అది కొంచెం ప్లేస్ కూడా తీసుకోదు కనీసం. దీనికి ఇది గాలి లాంటిది, ఎట్లా ఆ గాలికి నువ్వు ఒక బెలూన్ లోపల పుష్ చేసినావు అనుకో ఏమవుతుంది, దానికి ఒక హైట్ వస్తుంది విడ్త్ వస్తుంది, అంతే కదా. అంతే. ఇప్పుడు ఇప్పుడు ఈ బెలూన్ లోపల నేను ఇప్పుడు ఎయిర్ ని పంపించిన అనుకో, ఆ ఎయిర్ ని నువ్వు రికగ్నైజ్ చేస్తావా, చెయ్యవు. దాని లోపల నువ్వు ఏమైనా ఇట్లాంటి ఫీచర్స్ ఇచ్చినావు అనుకో, ఏది విడ్త్ హైట్ లాంటివి ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది నీకు అట్లా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ పెడితేనే. ఓకే ఇంకా అన్నది ఒకసారి బాక్స్ సైజింగ్ చెప్పారా. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ చెప్తా. ఇప్పుడు పర్సంటేజ్ లోకి వచ్చేసాం కదా, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ పెట్టేస్తా, అది నేను తీసేస్తున్నా. ఇప్పుడు బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ తీసేసిన, ఇప్పుడు ఏమైంది సైజ్ పెరిగింది. మీకు ఇక్కడ చూసినట్టు నేను మళ్ళీ కమెంట్ అవుట్ చేస్తున్నా, సైజ్ తగ్గింది, ఇది మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నా, సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు కమెంట్ అవుట్ చేసినప్పుడు బాక్స్ సైజింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, దీనికి 100% పెట్టేస్తాను, చైల్డ్కి 100% పెట్టేసిన, హైట్ కూడా 100% ఆక్యుపై చేసుకోమని చెప్పేసిన. ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ, నాకు ఇక్కడ కొన్నిసార్లు ఓవర్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నా డివ్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను చూడు, కమెంట్ అవుట్ చేసినప్పుడు చేంజెస్ చూడు ఏం చేసింది, స్ట్రింగ్ చేసింది. స్ట్రింగ్ చేసి ఏం చేస్తుంది అంటే అది ఇప్పుడు దాని పేరెంట్కి వెళ్ళి బయటికి ఏదైనా కంటెంట్ పోతుంది అనుకో పోనీయకుండా దాని పేరెంట్ లోపలనే ఉంచుతాడు చూసుకుంటుంది ఆ చైల్డ్ని. అర్థమైందా. అంటే ఈ డివ్ని బయటికి రాకుండా చూసుకుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఎండిఎన్ రెఫరెన్స్కి వెళ్ళిపోదాం మాకు. ఇప్పుడు దీనిలో కంటెంట్ బాక్స్ అని ఉంది కదా, కంటెంట్ బాక్స్ అని చెప్పి నేను తీసుకున్నాను అనుకో ఏమవుతుంది, చైల్డ్కి నువ్వు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చినా సరే, అంటే ఇప్పుడు నేను దీన్ని 110% ఇచ్చినాను ఏమవుతుంది, 110% బయటకు వచ్చేసింది చూడు. ఇదే నేను కంటెంట్ బాక్స్ పెట్టినా సరే సేమ్ ఇదే ప్రాపర్టీ మనకు అవుతుంది అక్కడ. ఇగో ఇప్పుడు ఏమైనా సైజ్ ఇంక్రీజ్ అయింది డివ్కి. ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్ గా ఈ బార్డర్ బాక్స్ పెట్టడం వల్ల అది ఏం చేస్తా అంటే చైన్ ఎంతసేపు ఉన్నా నువ్వు 100% పెట్టినప్పుడు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ నీకు దానిలో ఆ డివ్ లోపలనే అయితే చూసుకుంటుంది, అంతేనా. ఇప్పుడు ఈ 110% నేను తీసేసిన, ఇక్కడ నుంచి 100% చేసేసిన. 100% చేసినప్పుడు అది ఏం చేస్తుంది అంటే నేను కంటెంట్ బాక్స్ యూజ్ చేస్తాను, నేను దీనికి బార్డర్ బాక్స్ పెడతాను. మనం ఎంతసేపు బార్డర్ బాక్స్ ఒకటే పెడతాం, దానికి అంతకుమించి ఏం పెట్టాము. ఇది పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కరెక్ట్ ఈ చైల్డ్ నువ్వు 100% పెట్టినప్పుడు అది పేరెంట్ లోపల ఉన్న ఈ 100 పిక్సెల్ తీసుకోకుండా
అది ఎంతైతే తీసుకుంటుందో అంటే దానికి ఎంతైతే సరిపోతుందో ఇక్కడ మిగిలిపోయిన ప్లేస్లో దాంట్లోనే అడ్జస్ట్ చేసేస్తుంది అంతే. దాని గురించి పెద్ద ఆలోచించిన అవసరం లేదు. అది అది జస్ట్ పెట్టి వదిలేస్తాం అంతే మనం దాన్ని. ఇక మీరు ఈ డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇది ఏంటంటే నార్మల్ ఉన్నట్టు ఈ కంటెంట్ బాక్స్ నేను తీసేసాను అనుకో ఏమవుతుంది, నార్మల్ గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అది ఉన్న ఒకటే లేకున్నా ఒకటి అన్నట్టు. అదే బార్డర్ బాక్స్కి వచ్చినాక ఏమవుతుంది, ఉన్న ఒకటే లేకున్నా ఒకటి. ఈ డిఫరెన్సెస్ మనకి తెలియవి. అది దాని లోపల కోడ్ లోపలనే చేంజెస్ చూసుకుంటాయి. ఇప్పుడు ఈ సైజ్ పెరుగుతుంది తగ్గుతుంది చూసినావా, అది ఏంటంటే పేరెంట్ లోపల చిన్న చిన్న చేంజెస్ తీసుకోవచ్చు. మైన్యూట్ చేంజెస్ మనకు కనిపించవు, అవి జస్ట్ ఓవర్ రైట్ కాకుండా చూసుకుంటాయి అంతే. కాకపోతే ఇది పెట్టడం ఒక గుడ్ ప్రాక్టీస్ అంతే. అది పెట్టాలి కాబట్టి పెడుతున్నాం అంతే. అర్థమైందా బాక్స్ సైజింగ్? ఇది క్వశ్చన్ ఏందో నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ డివ్లా 3 డిఫరెంట్ కలర్స్ అంటే రిపీట్ జల్దీ, లేట్ అవుతుంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడలేకపోతే ఓకే. ఇప్పటి వరకు స్లోగా పోతున్నానా ఫాస్ట్గా పోతున్నానా ఓకేనా? ఈ పేజ్ ఈరోజు చిన్న చిన్న టాస్క్లు వేస్తాం. ఇంకా జల్దీ చెప్పాను ఒకరికి ఓకే చెప్పారు. నిన్న కూడా అందరు ఇట్లనే అన్నారు కానీ మళ్ళీ నాకు పర్సనల్ మెసేజ్ చేసి స్పీడ్ అయింది అంటున్నారు. జల్దీ చెప్తే ఓకే అయిపోతుంది. తొందర చెప్తే తొందర అయిపోగొట్టేసాం టాపిక్. ఓకే అండి. ఓకే, ఇది చెప్పు నాకు. ఇది ఏమైనా 3 డిఫరెంట్ కలర్స్ ఏంటిదో నాకు అర్థం కాలేదు. నా రోజు ఇలా విఎస్ కోడ్ ఇంకా లైవ్ సర్వర్ సైడ్ బై సైడ్ పెట్టండి. ఓకే సరే పెట్టేస్తాం. ఇంకా ఈ 3 డిఫరెంట్ కలర్స్ ఏందో ఇంకా నాకేం రెస్పాన్స్ రాలేదు. ఒకటే లివ్లో 3 డిఫరెంట్ కలర్స్ రావాలంటే మనకి ఏం చేస్తామంటే గ్రేడియన్ కలర్ ఒకటే యూజ్ చేయాలి. అట్లా కాదనుకో ఇలాంటి చైల్డ్ డివ్స్ ఉంటాయి కదా, దీని చైల్డ్ డివ్ అంటాం. అంటే పేరెంట్ డివ్ లోపల ఉంది కదా, అంటే ఇంకా 2 పెట్టుకున్నాం అనుకో ఏమైతే ఇంత పొడుగు అవుతుంది. ఇంత పొడుగు అయినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయినప్పుడు ఏం చేస్తాం, దీనికి హైట్ ఇచ్చినాం కదా, 3 సరిపోవాలనుకో ఏం పెట్టాలి, 33% పెట్టాలి. 33% పెట్టినాం అనుకో ఏమవుతుంది, అప్పుడు మూడు సరిపోతాయి అందులో. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆ మిగిలిపోయిన 1% ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇట్లా పర్సంటేజ్లో లెక్క పెట్టుకుంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు ఎంత పిక్సెల్స్. అంటే ఇప్పుడు నేను 33 పిక్సెల్ లెక్క కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. 33.3 పిక్సెల్ అయితే పని చేయదనుకోండి, చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 100 పిక్సెల్ అని చెప్పేసి బయటకు వచ్చేసింది. అట్లా బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ బాక్స్లు ఇవన్నీ ఇందుకే ఉంటాయి. ఇది పెట్టేస్తే ఏమైంది, ఇప్పుడు నాకు ఇప్పుడు చూడు బయటికి రాకుండా ఉంది ఇట్లా. అంటే కంటెంట్ లోపటిని కవర్ చేసేసింది. ఏది బార్డర్ బాక్స్ తీసేసినందుకు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ దొరికింది చూడు మీకు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నాకు హైట్ 100 పిక్సెల్ పెట్టినా కానీ ఇది యాక్చువల్గా మనకు బయటికి 100 పిక్సెల్ కనిపిస్తుంది కానీ 100 పిక్సెల్ లేదు. అది తీసుకోదు కూడా 100 పిక్సెల్, 1 పిక్సెల్ అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు బార్డర్ బాక్స్ పెట్టినందుకు అది ఏం చేస్తుంది, 100 పిక్సెల్ ఎంత ఉందో 100 పిక్సెల్ అంతానే తీసుకుంటుంది. ఎగ్జాక్ట్గా 100 పిక్సెల్ తీసుకొని ఏదో నెక్స్ట్ ఓవర్ రైట్ అయినప్పుడు ఇట్లా బయటికి పంపించేస్తుంది. అందుకే నేను బార్డర్ బాక్స్ పెట్టుకుంటాం దీనికి. అప్పుడు పర్సంటేజ్లు పనికి వస్తాయి మనకి. పర్సంటేజెస్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని దాని లోపల 100 పిక్సెల్ మెజర్మెంట్ తీసుకొని దాని లోపల ఫిట్ చేసేస్తుంది. అది మీకు క్లయింట్స్ వస్తారా ఫర్ వెబ్ డెవ్? కాజ్ మెనీ సే వెబ్ డెవ్ ఈజ్ నాట్ సస్టైనబుల్, నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. క్లయింట్స్ వస్తాను ఇంత పెద్ద క్వశ్చన్ అడిగినాం. మా అగ్రిమెంట్ చూపించలేను కానీ డైరెక్ట్ క్లయింట్ ప్రాజెక్టే చూపిస్తాను నేను. ఓకే, క్లయింట్స్ సరే మా కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేస్తా. వెబ్ బ్రౌజర్స్ అని చెప్పి కంపెనీ వెబ్సైట్ ఒకటి ఉంటుంది మాది. ఇప్పుడు ఆ వెబ్సైట్ లోపలికి పోతే మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. వెబ్ హోస్ట్ మోస్ట్ ఓపెన్ అయినా వెబ్ హోస్ట్ డెవ్స్ అని ఉంటుంది. డివిఎస్ చాట్‌జిపిటి నాకు చెప్తుంది, అది కూడా చెప్తుంది. దీంట్లో ఇది మేమిద్దరము. ఇది ఉన్నదంతా మా టీము, ఇది ఉన్నదంతా మీ ఫస్ట్ బ్యాచ్ టీమ్. ఇదంతా మేము చెప్పిన ఫస్ట్ బ్యాచ్ టీమ్ ఇప్పుడు మా దగ్గర ఇంటర్న్స్ లెక్క పనిచేస్తున్నారు. సో ప్రాజెక్ట్స్ అడిగారు కదా, ఇన్ని చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి దీని లోపల. లైవ్ డెమో చెక్ చేసుకుంటా అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి, mahaspace.in అని.
ఇప్పుడు ఇది ఏంటంటే క్యాటరింగ్ వెబ్సైట్ సేమ్ స్విగ్గీకి ఉన్నట్టు బాక్స్ దీన్ని ఓపెన్ చేసిన దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన లంచ్లో వాటికి కావాల్సిన ప్యాకేజెస్ ఉంటాయి కదా ప్యాకేజెస్ అన్ని ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటారు. ఇది ఓపెన్ చేసిన కూపన్ కోడ్స్ అప్లై చేసుకోవచ్చు. GSR 20 నాకు తెలిసి ఎక్స్పైర్ అయిందో ఉందో తెలియదు. మినిమం ఆర్డర్ 1800 రిక్వైర్డ్ అంట. ఓకే, ప్రొసీడ్ టు పే నొక్కేయచ్చు. ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ డెలివరీ టైం ఇవన్నీ డెలివరీ డేట్ అంతా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు వీళ్ళకి సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తాడు? ఇప్పుడు ఇంత పెద్ద వెబ్సైట్ హ్యాండిల్ చేయాలంటే నో కోడ్ ప్లాట్ఫామ్ అవుతుందా? ఈడికల్ స్కాన్ చేసినాక పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందా? సరే పేమెంట్ గేట్వే కూడా వచ్చేసినాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, దానికి అడ్మిన్ ప్యానల్ ఉంటుంది. మాకు అడ్మిన్ ప్యానల్లో ఏముంటుంది, నువ్వు ప్రతి ఒక్కటి నీకు వచ్చిన ఆర్డర్స్ మొత్తం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయి, ఏమేమి ఆర్డర్స్ రాలేదు, ఇట్లా హోమ్ డెలివరీకి వచ్చిన ఆర్డర్స్ ఏంటివి, బాక్సింగ్కి వచ్చిన ఆర్డర్స్ ఏంటివి, మీరు కార్ట్లో యాడ్ చేసుకున్నవి ఏమేమి ఉన్నాయి, దాని కంపారిజన్, ఇంకా సూపర్ ఫాస్ట్ డెలివరీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి దీని లోపల. వెడ్డింగ్ ఈవెంట్స్లో ఇన్ని టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క ఈవెంట్కి ఇన్ని ప్యాకేజెస్ ఉంటాయి, ఒక్కొక్క ప్యాకేజ్ లోపల ఇన్ని ఉంటాయి. ఇవన్నీ ప్రొసీడ్ టు చెక్అవుట్ చేసే కంటే ముందు కార్ట్లో తెచ్చుకోవచ్చు. కార్ట్లో తెచ్చుకున్నాక ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రొసీడ్ టు చెక్అవుట్ నొక్కొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ పేమెంట్ చేసేవచ్చు. ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఇవన్నీ నో కోడ్ ప్లాట్ఫామ్లో చేయాలంటే కుదరదు. ఇంకోటి ఏంటిది, నువ్వు దీంట్లో ఇప్పుడు చూసిన ప్రతి స్టెప్ ప్రతి టెక్స్ట్ కస్టమైజబుల్ ఉంటుంది మా దగ్గర. అది నువ్వు నో కోడ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్తే ఉంటాయి, కాకపోతే నీకు ఇప్పుడు వచ్చినట్టు మొత్తం ఉండదు. ఎట్లా ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్లో నాకు ఇప్పుడు సిల్వర్ మెనూ, గోల్డ్ మెనూ, డైమండ్ మెనూ ఇవన్నీ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని లోపల నాకు ఇప్పుడు వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలంటే కుదరదు. ఇప్పుడు నాన్ వెజ్కి వచ్చిందనుకో నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చినాయి, ఇవన్నిటిని వ్యాలిడేట్ చేయాలి. ఎట్లా వ్యాలిడేట్ చేస్తావు? నువ్వు GST అప్పుడప్పుడు GST పెట్టుకుంటావు, అప్పుడప్పుడు GST పెట్టుకోవు. ఇవన్నీ నువ్వు టాగల్ చేయాలంటే నువ్వు నో కోడ్ ప్లాట్ఫామ్స్లో కుదరదు. నో కోడ్ ప్లాట్ఫామ్స్లో మనకి ఏమేమి చేయవచ్చు అంటే జస్ట్ స్టాటిక్ పేజెస్ ఉంటాయి కదా, చూడనీకే పనికొచ్చే వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే చేయనీకి వస్తాయి. కానీ ఇలాంటి పెద్ద పెద్ద లాజికల్ పార్ట్ ఉన్నదంటే కంపల్సరీ కోడింగ్ కావాలి. కోడింగ్ ఉంటేనే పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు. ఇంకా మా క్లయింట్స్ కావాలంటే ఇది పెద్ద క్లయింట్, ఇది అమౌంట్ డిస్క్లోజ్ చేయొద్దుగా, చేస్తాను నేను, కాకపోతే లాక్స్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ వాళ్ళ అడ్మిన్ ప్యానల్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎంత సేల్స్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూసుకో. జనవరిలో 50 రూపీస్ వచ్చింది టెస్టింగ్, అది ఫిబ్రవరిలో 4000 వచ్చింది, అది కూడా టెస్టింగే. మార్చ్లో వాళ్ళు లాంచ్ చేసేస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఇవన్నీ మంత్స్ వాళ్ళు లైవ్గా ట్రాక్ చేస్తాడు, ఏ యూజర్ వచ్చి లాగిన్ చేసుకుంటే ఇక్కడ అనాలిటిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం కోడింగ్లోనే చేయడానికి వస్తుంది. ఇవన్నీ మనకి నో కోడ్ ప్లాట్ఫామ్స్లో చేయాలంటే అన్ని కుదరవు మనకి, కాబట్టి మనం మొత్తం దీని లోపలనే పెట్టుకుంటాం అంతే. AI ఎంత వచ్చినా సరే AIని యూజ్ చేసుకుంటూ మేము ఈ వెబ్సైట్ చేస్తాం. నేను నిజం చెప్తున్నా కదా, నేను దాంట్లో ఒక్క రూపీ కూడా, ఒక లైన్ ఆఫ్ కోడ్ కూడా నేను ఇక్కడ రాయలేదు. అలా మోస్ట్లీ 10 లైన్స్ కూడా రాయలేదు నేను దాంట్లో కోడ్. 18 రూపీస్ ఇవ్వడానికి ఇస్తాడు ఆ వెబ్సైట్, ల్యాక్స్లో ఉంటుంది అన్న. చెప్పిన ల్యాక్స్, ఇన్ ల్యాక్స్, ఎగ్జాక్ట్ అమౌంట్ వద్దులే కానీ ల్యాక్స్లోనే ఉంటుంది దానికి. అండ్ నెక్స్ట్ వచ్చే క్లయింట్ కూడా మన దగ్గరికి వచ్చారు, ఎందుకంటే ప్రతిదీ నో కోడ్ ప్లాట్ఫామ్స్ తోటి అవ్వవు కాబట్టి మనం చేసినాం అదంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అది కాకుండా ఈ ప్రాజెక్ట్స్ అన్ని తర్వాత చూసుకున్నాం. ఇవి కాకుండా ఇంకా క్లయింట్స్ ఎవరెవరు కావాలంటే ఇక్కడనే చూసుకోవచ్చు. ఇది కూడా హోటల్ వెబ్సైటే. ఇది మెడిసిన్ వాళ్ళ వెబ్సైట్, దీనికి SEO తోటి ఉంటుంది. ఇది మీరు ఇంటర్న్షిప్ చేసే కంపెనీది. ఇది కాకుండా ఇది మేము నెక్స్ట్ చేసే ఇంకొక ప్రాజెక్ట్ ఇది. దాని తర్వాత ఈ 2 క్లయింట్స్, ఇది ఒక ఆర్ఫనైజ్కి వాళ్ళ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి ఒకటి, వాళ్ళ స్లాట్ బుకింగ్స్కి ఒకటి, ఇది ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేసిన వెబ్సైట్ ఒకటి. ఇవి కాకుండా ఇంకున్నాయి కానీ ఇవి ప్రైమరీ కాబట్టి అవే పెట్టుకున్నాం మేము. ఇంకా ఇవి మాత్రమే క్లయింట్స్ చాలా మంది వస్తారు, కాకపోతే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా జల్దీ చెప్పండి. ఇంకా ఇప్పుడు ఈ టాపిక్ పైన చెప్పండి, ఇంకా ఆ టాపిక్ పైన ఎందుకు లేక. నెక్స్ట్ నుంచి AIతోనే వర్క్ చేపిస్తాను నేను మొత్తము. ఇప్పుడు AI యూజ్ చేస్తాను, నేర్చుకునేటప్పుడు AI యూజ్ చేస్తే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేర్చుకునేటప్పుడు AI యూజ్ చేయకుండా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నీకు ఈ ప్రాపర్టీ నీకు ఓన్గా తెలిసింది అనుకో. ఇప్పుడు నీకు హైట్ 33% ఎందుకు పెట్టినా నీకు ఇప్పుడు తెలిసింది. నెక్స్ట్ టైం నువ్వు AI ఇచ్చినప్పుడు నీకు అర్థమైపోతే నువ్వు అక్కడ నుంచి నువ్వు వాడుకోవచ్చు. అప్పుడు క్లియర్ ఉంటుంది నీకు. నువ్వు ముందు నుంచే వాడుకుంటే ప్రాబ్లం అవుతుంది. నైస్ ఎక్స్ప్లెనేషన్, ఓకే, థ్యాంక్ యూ. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇవైతే క్లియర్ అయిపోయినాయి ఆ సబ్జెక్ట్ టాపిక్. ఇది క్లియర్ అయిపోయిందంటే నేను నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. క్లియర్ అండి. వాడికి కూడా రీసౌండ్ పెట్టుకుని అందరిలో మల్టిపుల్ వాయిస్ స్టడీ చేస్తున్నాడు.
ఏం చేద్దాం మనం ఏం చేద్దామంటే ఫ్లెక్స్ టాపిక్ చెప్పినా కదా, ఫ్లెక్స్ టాపిక్ చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా ట్రాఫిక్ సిగ్నల్ రెడీ చేద్దాం. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తే మీరు చేస్తారు, అందుకే ట్రాఫిక్ సిగ్నల్ రెడీ చేద్దాం. ట్రాఫిక్ సిగ్నల్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ ట్రాఫిక్ది ఏది, అది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదా డబ్బా, ఈ సర్కిల్ తీసి పడేద్దాం మనం. ఇందులోనే మనకి ఫ్లెక్స్ టాపిక్ కూడా కవర్ అయిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఎట్లా చేద్దాం. ఇప్పుడు ఫ్లెక్స్ టాపిక్ ముందు చెప్పేస్తా. ఫ్లెక్స్ టాపిక్ అంటే ఏముండదు, ఈ కంటైనర్ ఉంది కదా, 2-3 కంటైనర్లు ఉన్నాయి నాకు ఇక్కడ. 2-3 కంటైనర్లు ఇట్లా వచ్చేసినాయి నాకు. ఇంటర్న్షిప్ స్టైఫెండ్, నువ్వు స్టైఫెండ్ దాకా వాడు ఆపర్చునిటీ కోసం పెడతాడు, వాడేమి ఇయ్యడు. నీకు వర్క్ ఇస్తాడు, ఆ వర్క్ నువ్వు చేస్తే నీకు అక్కడ రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తే ఏమవుతుంది అంటే, నీకు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా టీంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే ఈ వెబ్సైట్లో పోయి ఈడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. విశాల్ ఎవరైనా తెలిస్తే చూసుకోండి, అని ముఖం చూసుకోరు ఈ విశాల్. ఇంకా ఇక్కడ ఆదిత్య, వీడు ఐటీ, ఏ గ్రూప్ ఐటీ అని తెలుసు అంతే, ఇంకే సెక్షన్ తెలియదు. వెన్నెలా ఉంది, నెక్స్ట్ నిర్విఘ్న ఉండు. మీకు ఈ క్యాండిడేట్లలో ఎవరైనా తెలిసారనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. అఫ్సాన్ కూడా ఉంది, ఆమెను అడగండి. ఇంటర్న్షిప్ వాల్యూ తెలుస్తుంది. అంటే ఈమె ఇంకా ఇంటర్న్షిప్లో లేదు, లాస్ట్ ఈ 4 మెంబర్స్ మాత్రమే ఇంటర్న్షిప్లో ఉన్నారు. మీకు ఆ ఇంటర్న్షిప్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళని అడగండి. వాడు స్టైఫండ్ ఏమి ఇయ్యాడు కానీ ఒక రోజు లంచ్కి పిలిచి గిఫ్ట్ ఇస్తాడు అంతే. అన్న ఇప్పుడు 50% తీసుకుంటే ఫ్రంట్ లెఫ్ట్ దగ్గర వస్తుంది కదా అన్న, అదే మనకి డౌన్ రైట్కి రావాలంటే ఇలా పోదాం. ఇప్పుడు ఫ్లెక్స్ టాపికే అది, డిస్ప్లే ఫ్లెక్స్ టాపికే అది. ఒకసారి బార్డర్ ఏది చెప్పరా, బార్డర్ ఏంది, బార్డర్ ఏది చెప్పరా అంటే తొందర చెప్పి ఏంటిదో. సరేలే వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఇవన్నీ ఇక్కడ వచ్చేసినాయి కదా. ఎందుకు వస్తుంది, ఎందుకంటే నాకు ఈ డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి ఈ లైన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది నాకు ఇక్కడ, అంతే కదా. ఇవన్నీ ఫోర్ నాకు డివ్స్ ఉన్నాయి కాబట్టి 4 డివ్స్ నాకు ఆ లైన్ మొత్తం బ్లాక్ చేస్తున్నాయి, ఎందుకంటే బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి బ్లాక్ చేసిన అయిపోయింది. ఇక్కడ నాకు ఏం కావాలి, ఈ డివ్స్ నాకు ఇట్లా పక్కకి రావాలి. పక్కకి రావాలంటే ఏం చేయాలి నేను, వీటన్నిటికీ పేరెంట్ ఎవరు, ఇవన్నీ డివ్స్కి. అదే ఇవన్నీ డివ్స్ ఏ ట్యాగ్ లోపల ఉన్నాయి, బాడీ ట్యాగ్ లోపల ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం, బాడీ ట్యాగ్ని అసలు యూజ్ చేయొద్దు. మనం యూజ్ చేయొద్దు అన్నప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిని మనం ఇంకొక డివ్ లోపల పెట్టుకుంటాం అంతే. ఇంకొక డివ్ తీసుకుంటే ఆ డివ్ లోపల ఇది పెట్టేస్తాం, అంతే కదా. ఈ డివ్కి నేను ఏం చేస్తాను, క్లాస్ నేమ్ ఇస్తాను, అంతే కదా. దీని క్లాస్ నేమ్ ఏం చేస్తా, మెయిన్ అని పెట్టేస్తాను. ఇక్కడ మెయిన్ హైఫన్ కంటైనర్ అని కూడా ఇవ్వచ్చు. మెయిన్ కంటైనర్ లోపల నాకు ఇవన్నీ కంటైనర్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎట్లయితే ఇక్కడ 100 పిక్సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి లెక్కనే మనకి ఇంకొకటి ఏముంటుంది అంటే VWVH అని ఉంటుంది. చెప్తా, ఈరోజు 7:30 వరకు కదా క్లాసు, ఏం కాదు. ఇప్పుడు మెయిన్ కంటైనర్ తీసుకుంటాం. మెయిన్ కంటైనర్ తీసుకొని ఇప్పుడు ఈ మెయిన్ కంటైనర్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ ఇచ్చేద్దాం, చెక్ చేసుకుందాం. ఇగో ఇదంతా వచ్చేసింది. ఎందుకంటే బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి అది అట్ కార్నర్ దాకా పోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది అంటే, నువ్వు దీనికి మార్జిన్ ఇచ్చినావు కదా, అది మార్జిన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి నీకు ఇక్కడ గ్యాప్ వచ్చింది. అట్లా గ్యాప్ రావద్దంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ డివ్ లోపల నేను దీన్ని అడ్జస్ట్ చేయాలి. అట్లా అడ్జస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ మెయిన్ కంటైనర్కి ఈ లోపల కంటెంట్కి గ్యాప్ లేదు కదా, గ్యాప్ లేనప్పుడు ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం మనం, దీనికి లోపల గ్యాప్ రావాలంటే, లోపల ఉన్న కంటెంట్కి దీనికి గ్యాప్ రావాలంటే ఏం యూజ్ చేస్తాం, ఒక బాక్స్కి లోపల గ్యాప్ రావాలంటే ఏం యూజ్ చేస్తాం, బాక్స్కి బయట అయితే మార్జిన్ పెడతాం, బాక్స్కి లోపల ఏం యూజ్ చేస్తాం, మళ్ళీ బార్డర్ది చెప్పరా అంటే ఏం చెప్పాలి, బార్డర్ది ప్యాడింగ్ యూజ్ చేస్తాం. ప్యాడింగ్ దేనికి పెట్టాలి, మెయిన్ కంటైనర్కి పెట్టాలి. ఎందుకు, ఈ కంటైనర్స్ అన్నీ నాకు ఎక్కడ ఉన్నాయి, మెయిన్ కంటైనర్ లోపల ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను, మెయిన్ కంటైనర్కి ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఇస్తే ఏమవుతుంది, ఈ బాక్సెస్ అనేవి దీని నుంచి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తాయి, అంతే కదా. 10 పిక్సెల్ గ్యాప్ ఇచ్చింది అనుకో, ఏమవుతుంది, ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసింది, 10 పిక్సెల్ అంటే ఈ కార్నర్ నుంచి ఈ డేటాకి 10 పిక్సెల్స్ గ్యాప్ ఇస్తుంది అది.
నేను నీకు మార్జిన్ తీసేస్తున్నా సరిపోతుంది చూడు. మార్జిన్ తీసేసిన ఏంటంటే ఇవన్నీ దగ్గర దగ్గరకున్న ఏం చేస్తుంది ఇక్కడ చూడు, ఇగో కింద 10 పిక్సెల్ గ్యాప్ ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ 10 పిక్సెల్ గ్యాప్ ఇస్తుంది, ఇక పైన కూడా 10 పిక్సెల్ గ్యాప్ ఇస్తుంది. ఇట్లా ఏం చేస్తుంటే కార్నర్ నుంచి గ్యాప్ మెయింటైన్ చేసుకోవడానికి మనం అది యూజ్ చేస్తాం అంతే. ప్యాడింగ్ యూజ్ చేస్తాం. ప్యాడింగ్ కూడా అర్థమైపోయి ఉంటుంది. అంటే బాక్స్ లోపల గ్యాప్ కోసం ఏం చేస్తాం, ప్యాడింగ్ యూజ్ చేస్తాం. బాక్స్ బయట గ్యాప్ కోసం ఏం చేస్తాం, మార్జిన్ యూజ్ చేస్తాం. సరే, ఇప్పుడు సర్కిల్స్ లెక్క తీసుకుందాం. అయిపోయింది, సర్కిల్స్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఈ సర్కిల్స్ అన్ని నాకు పక్కకు రావాలంటే ఏం చేస్తాం? సో దానికోసం ఇది డివ్ కాబట్టి, డివ్ ఏంటి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి అది వస్తలేవు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మెయిన్ కంటైనర్ లోపలికి వచ్చేసి ఇక్కడ ఏం పెట్టాలి, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలి. డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏం చేస్తుంది, అన్ని డివ్స్ని పక్క పక్కన పెడుతుంది అంతే. ఇవన్నీ పక్క పక్కకు వచ్చేసినాయి. నాకు ఇంకో కంటైనర్ తీసుకున్నాం, ఇంకా ఇట్లా గ్యాప్ మిగిలిపోయింది కదా, దానికి సరిపోయేటట్టు ఇంకో కంటైనర్ తీసుకున్నాం, సరిపోయింది. ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు నాకు 4కి 5కి 5 వచ్చేసినాయి. డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏం చేసింది, అది ఫ్లెక్స్ పెట్టకముందు ఎట్లుండే, ఒక్కదాని కింద ఒక్కొక్కటి వస్తుండే అంతే కదా. ఎందుకంటే బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి. నువ్వు డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏమైంది, ఫ్లెక్స్ పెట్టినప్పుడల్లా అది ఏం చేస్తే ఒకదాని పక్క ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చేస్తుంది. అదే ఫ్లెక్స్ ప్రాపర్టీ. ఈ ఫ్లెక్స్ లోపల మనకు టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్ ఉంటాయి చూద్దాం. ఆ టైప్ చూడాలంటే మనం 2 తీసేయాలి. ఈ 2 తీసేస్తే మనకు అర్థమవుతుంది. ఇంకోటి నేను ఏం చేస్తాను అంటే మెయిన్ కంటైనర్కి ఒక ఫిక్స్డ్ విడ్త్, ఒక హైట్ ఇచ్చేస్తాను. ఎందుకు మనకి క్లియర్గా అర్థం మనకి. ఇప్పుడు ఈ విడ్త్ హైట్ దగ్గరకు వచ్చేసరికి ఎట్లుంటుంది అంటే, విడ్త్ లోపల నేను 100 VW పెడుతున్నాను. VW క్లియర్ పెడతాం. వర్టికల్ విడ్త్ అంటే ఏంటి? వర్టికల్ విడ్త్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నా స్క్రీన్ ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ కార్నర్ అంటే నా డివైస్ ఏదైనా కానీ ఈ కార్నర్ నుంచి ఈ రైట్ కార్నర్ వరకు నాకు ఎంత పెడతా నాకు తెలియదు కదా. దీనికి పేరెంట్ కూడా లేదు 100% పెడదామంటే. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే VH యూజ్ చేస్తాం. అంటే ఏమవుతుంది, నువ్వు వాడే ఫస్ట్ డివ్ ఉందనుకో, దానికి VH పెట్టినావు అనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ ఎంతైతే పెడుతుందో అంత పెడితే ఆక్యుపై చేసుకుంటుంది. ఇప్పుడు హైట్ పెట్టేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతనో తెలియదు. నేను ర్యాండమ్గా ఏదో ఒక గెస్ చేసుకుంటూ పోతాడు. హైట్ వచ్చేసి నేను ఇప్పుడు 400 పిక్సెల్ పెట్టినా, కరెక్టేనా? సరిపోలేదు నాకు ఇంకా. సరే అట్లా కాదు, నేను ఇంకో కొంచెం గెస్ చేసి ఒక 600 పిక్సెల్ ఉండొచ్చు అనుకో, 600 పిక్సెల్ పెట్టినా. ఏమైనా ఇంకా సరిపోతలేదు. ఇప్పుడు నాకు తెలియదు కదా ఎంత ఉంటుందో. సరే అట్లని చెప్పేసి నేను 100% పెట్టినా అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు 100% పెట్టిన. 100% పెడితే ఏమవుతుంది? ఎందుకు కిందకు పోయింది? ఎందుకంటే నీ లోపల కంటెంట్ ఎంతైతే ఉందో ఆ కంటెంట్ బట్టి 100% లెక్క తీసుకుంటుంది. అంటే 100% అంటే ఏంటి, మొత్తం దానికి ఎంత కావాలో అంతే కదా. ఇంకెంతనే సరిపోతుంది కాబట్టి అంతనే తీసుకుంటుంది అది, అంతే కదా. అదే ఇప్పుడు నాకు కింద దాకా రావాలనుకో, నాకు దాని హైట్ తెలుస్తలేదు. తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ VH పెడతాం. అంటే వర్టికల్ హైట్. అంటే ఏమవుతుంది, నా స్క్రీన్ ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ తీసుకుంటుంది. పర్సంటేజ్ పెడితే ఏమవుతుంది, దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. దానికి ఎంత కావాలో అంతలే 100% తీసుకుంది. ఇప్పుడు నాకు 50% తీసుకున్నాను అనుకో, దానికి ఎంత కావాలో అంతలా దాంట్లో సగం తీసుకుంటుంది. అంటే దానికి ఇంత కావాలనుకో, దాంట్లో ఈ ఫిక్స్డ్ డేటా ఉంది కాబట్టి అంతే తీసుకుంటుంది. ఇంక ఇప్పుడు అంతకుమించి తగ్గదు. నువ్వు పిక్సెల్స్ లెక్క పెట్టినప్పుడు నువ్వు కంపల్సరీ తగ్గుతుంది అది. ఇంకా ఇగో కంపల్సరీ తగ్గుతుంది పిక్సెల్స్ లాగా పెడితే. ఇప్పుడు ఏమైంది, పర్సంటేజ్ పెడితే ఇట్లా ఓవర్ రైట్ అయిపోతుంది. దానికి ఇంత పర్సెంట్ కావాలి కాబట్టి ఇంకా అది వదిలిపెట్టదు. దానికి 100% కావాలంటే మినిమం 100% తీసుకుంటుంది. ఇంకా ఇప్పుడు నాకు 50% స్క్రీన్ హైట్ కావాలనుకో, ఏం చేస్తాను, 50% VH పెట్టాలి. VH ఏమవుతుంది, నా స్క్రీన్లో ఎగ్జాక్ట్లీ 50% నాకు ఇచ్చేసింది. నాకు ఇప్పుడు దీని లోపల నేను 3 పెట్టాలనుకుంటున్నాను అనుకో, 3 కలర్స్ కావాలనుకో, ఏం చేస్తాను నేను, 33 కదా మనకు తెలిసింది, 33 VW కాదు, హైట్కి VH పెట్టాలి కాబట్టి VH. ఇట్లాంటివే నేను ఇంకొక మూడు మెయిన్ కంటైనర్లు తీసుకుంటా. 3 మెయిన్ కంటైనర్లు తీసుకొని ఏమవుతుంది, మూడు డిఫరెంట్ వచ్చింది. ఇంకో మిగిలిపోయిన 1 VH ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కింద. మిగిలిపోయిన 1 VH వైట్ కలర్లో ఇంతే. ఈ VH VW ఏం చేస్తుంది, నీ స్క్రీన్ హైట్లో లేకపోతే నీ స్క్రీన్ విడ్త్లో నీకు ఎంతైతే కావాలో అంతనే మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇది యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 100 VH పెట్టుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇది క్లియర్గా నా ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసినాక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్న ఈ మూడింటిని నేను ఏం చేస్తాను అంటే సెంటర్కి తీసుకురావాలి. లేకపోతే ఇప్పుడు ఈ ఉన్న రోల్ అనే సెంటర్కి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఎట్లా తీసుకొస్తా, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఈ 3 స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాయి. ఇందాక మీ ఫ్రెండ్ అడిగిన ఎవరో, ఇది నాకు కింద కార్నర్ కావాలి అని అన్నాడు. కింద కార్నర్ దాకా పోయే కంటే ముందు మనం ఏం చేస్తామంటే ఇదే లైన్ లోపల, ఇక్కడ ఉంది కదా, ఇదే లైన్ లోపల ఫస్ట్ సెంటర్కి తీసుకొద్దాం, రైట్ సైడ్ తీసుకోదాం. దాని తర్వాత కిందకి ఎట్లా మూవ్ చేయాలో నేను చూసుకున్నాను. ఉన్న రోలోనే పక్కకు జరపడం ఎట్లా అంటే డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టుకున్నాం కదా, ఫ్లెక్స్ పెట్టుకున్నాకనే మనకి ఏం ప్రాపర్టీ ఉంటుంది అంటే జస్టిఫై కంటెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ జస్టిఫై కంటెంట్ ఏం చేస్తా అంటే మనకి ఇవన్నీ ప్రాపర్టీస్ ఇస్తాయి. ఏంటి, సెంటర్ పెట్టినందుకు ఏమవుతుంది, సెంటర్లోకి వచ్చింది చూడు. ఉన్న లైన్లోనే మన లైన్ ఇది కదా, ఉన్న లైన్లోనే సెంటర్కి తీసుకొచ్చేసింది కదా మొత్తం అన్ని ప్రాపర్టీస్.
ఇది లేకముందు ఎట్లుండే స్టార్టింగ్ పాయింట్ లో ఉండే. ఎందుకంటే నువ్వు ఏ డివ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసింది. నేను ఏం చెప్పిన జస్టిఫై కంటెంట్ సెంటర్ లో పెట్టమని చెప్పిన. సెంటర్ లో పెట్టమంటే ఏమైంది, దేనికి చెప్పిన నేను మెయిన్ కంటైనర్ కి చెప్పిన. చూడు ఇక్కడ మెయిన్ కంటైనర్ చెప్తా అంటే పేరెంట్ కి చెప్పిన అనుకో దాని లోపల ఉన్న చిల్డ్రన్ ని అది అలైన్ చేస్తుంది లోపల. అర్థమైందా? నా మెయిన్ కంటైనర్ ఇది ఉంది కదా, మెయిన్ కంటైనర్ కి నేను డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసి ఏమవుతుంది దాని లోపల ఉన్న కంటైనర్స్ ని లైన్ లో పెడుతుంది. అంటే ఇప్పుడు నేను ముగ్గురికి చెప్పలేను కదా, ముగ్గురికి పక్క పక్కకి తిరగమంటే చెప్పనీకి రాదు. కానీ అదే వాళ్ళ పేరెంట్ చెప్పిండ్రు అనుకో వింటది. ఆ పేరెంట్ ఏం చెప్తుంది ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అవ్వమని చెప్పింది. అంటే ఏమైంది 3 పక్క పక్కకు వచ్చేసినాయి. చూడు ఈ 3 అంతకుముందు స్ట్రైట్ ఉండే, నేను డిస్ప్లే ఫ్లెక్స్ అవ్వమని చెప్పగానే ఏం చేసినాయి, డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పగానే పేరెంట్ చెప్పగానే ఏం చేసింది, అది 3 పక్క పక్కకు వచ్చేసినాయి లైన్ గా. దాని తర్వాత ఏం చేసినా ఫ్లెక్స్ పెడితేనే జస్టిఫై కంటెంట్ పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. అది జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చెప్పిన ఏమైంది అందరు సెంటర్లోకి వచ్చేసారు. నెక్స్ట్ ఏముంది సెంటర్ కాకుండా ఎండ్ కూడా ఒకటి ఉంటుంది. ఎండ్ అంటే ఏంటిది, రైట్ సైడ్ కార్నర్ పోతుంది. ఎండ్ కాకుండా స్టార్ట్ కూడా ఒకటి ఉంటుంది. స్టార్ట్ పెట్టిన ఏమవుతుంది స్టార్టింగ్ పాయింట్కి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఈ 3 క్లియరా, 3 అర్థమైనాయి మొత్తం. బాడీకి ఇవ్వచ్చు కదా అంటే మనకు బాడీ ట్యాగ్ని అసలు యూజ్ చేయొద్దు. బాడీ ట్యాగ్ యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బాడీ ట్యాగ్ లో కూడా చాలా డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి అవన్నిటికీ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అందుకే బాడీ ట్యాగ్ యూజ్ చేయకుండా నువ్వు ఏం చేస్తావు అంటే అవన్నిటికీ ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటావు. అట్లా సోయల్ గార్డ్ అయ్యి ఉంటాడు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఫ్లెక్స్ ప్రాపర్టీ అర్థమైందా? డిస్ప్లే ఫ్లెక్స్ ఇంకా అయిపోలేదు అది. ఆ టాపిక్ ఇప్పటికి చెప్పిన వరకు అర్థమైందా, రిపీట్ చేయాలా? తొందర చెప్పండి. అన్న ఒకసారి చెప్పాను, అది జస్ట్ పొజిషనింగ్ చెక్ చేయడానికన్నా లేకపోతే దేనికన్నా? అంటే పొజిషనింగ్ కోసం డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏమవుతుంది, ఫస్ట్ ఎట్లుండే చూడు నువ్వు మాట్లాడు. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టకుండా ఎట్లుండే ఒకదాని కింద ఒకటి ఉండే. డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏమైంది ఒకదాని పక్కకు వచ్చేసినాయి అన్ని. పక్క కావాలన్నప్పుడు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినాం అయిపోయింది. నెక్స్ట్ నాకు ఈ మళ్ళీ ఇంకొకటి పెట్టుకున్నాం. జస్టిఫై కంటెంట్ వచ్చేసి ఇప్పుడు నేను స్టార్ట్ ఉంది కాబట్టి స్టార్ట్ పొజిషన్ ఉంది. ఇప్పుడు నేను సెంటర్ పెట్టాను సెంటర్ పొజిషన్ లోకి వచ్చేసి నాకు సెంటర్ లో కూడా వచ్చి నాకు ఎండ్ పాయింట్ కి రావాలంటే ఎండ్ పెట్టినాక ఎండ్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. అంతే కదా, అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ 3 కాకుండా మనకి ఏం ప్రాపర్టీస్ ఉంటాయంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ ఒకటి ఉంటుంది, స్పేస్ అరౌండ్, స్పేస్ బిట్వీన్, స్పేస్ ఈవెన్లీ. క్లియర్ అనిపిస్తుంది కదా. స్పేస్ అరౌండ్ అంటే ఏంటిదంటే అన్ని సైడ్లు అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో 100 పిక్సెల్ ఉందనుకో ఇటు 50 పిక్సెల్ ఇస్తుంది, ఇటు 50 పిక్సెల్ ఇస్తుంది, కార్నర్స్ కి 50 పిక్సెల్ ఇస్తుంది. ఇది అర్థం కావాలంటే నేను డిజైనర్ అయిపోవాలి ఇప్పుడు తప్పదు. ఓకే అన్న అర్థమైంది. చెప్తా లేదు దీనికి చెప్పాలి కంపల్సరీ. ఇప్పుడు మనం దీని లోపలికి వచ్చినాం అనుకో, ఇది జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీస్ కి. ఇప్పుడు స్పేస్ అరౌండ్ ఉంది కదా, స్పేస్ అరౌండ్ ఇప్పుడు నా దగ్గర 3 సర్కిల్స్ ఉన్నాయి, అది 3 స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నాకు స్పేస్ అరౌండ్ పెడితే ఏమవుతుందంటే ఈ 3టిని ఫస్ట్ సెంటర్ లోకి తీసుకొచ్చేసినాక ఈ రెండింటి డిస్టెన్స్ మధ్యలో ఈక్వల్ పెడుతుంది, ఈ రెండింటి డిస్టెన్స్ మధ్యలో ఈక్వల్ పెడుతుంది. ఈ రెండింటి డిస్టెన్స్ మధ్యలో ఒకవేళ 100 పిక్సెల్ ఉందనుకో, జస్ట్ ఎస్టిమేషన్ అంతే, 100 పిక్సెల్ ఉందనుకో బార్డర్ కి ఏం చేస్తుంది అంటే ఈ లాస్ట్ ఉన్న దానికి లెఫ్ట్ సైడ్ 50 పిక్సెల్ ఇస్తుంది, ఇట్ లాస్ట్ ఉన్న దానికి రైట్ సైడ్ 50 పిక్సెల్ ఇస్తుంది. ఈ ఫోటో నేను పంపిస్తాను, మీరు అనవసరంగా ప్రయోగాలు చేయకండి. ఈ ఒక్కటి పంపిస్తే అయిపోతుంది. అది సింపుల్ ఉంటుంది, ఏముండదు. ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. మీరు కాకపోతే ఏం చేయాలంటే జస్ట్ ప్రయోగాలు చేయాలి, అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ చేస్తే వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ స్పేస్ అరౌండ్ పెడితే స్పేస్ అరౌండ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి, ఫస్ట్ ఇవన్నిటి మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్ పెడుతుంది ఓకే, కానీ ఎప్పుడైతే కార్నర్స్ వస్తుందో అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాంట్లో హాఫ్ ఇచ్చేస్తుంది. ఇటు ఒక హాఫ్ అటు ఒక హాఫ్ ఇస్తుంది. అర్థమైందా ఈ ప్రాపర్టీ? ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేసిన స్పేస్ అరౌండ్ పెట్టిన, స్పేస్ అరౌండ్ పెడితే ఏమైంది ఇక్కడ ఒకవేళ 200 పిక్సెల్ ఉంది అనుకో ఇక్కడ ఎంత ఇస్తుంది, సగం ఇస్తుంది. 100 ఇచ్చింది. ఇప్పుడు ఇటు కార్నర్ ఎంత ఇస్తుంది, 100 ఇస్తుంది. అక్కడ ఇక్కడ మధ్యలో ఎంత ఉంటది, 200 డబుల్ ఉంటది. అక్కడ 200 ఉంటుంది. ఎండ్ పాయింట్స్ ఏమో హాఫ్ అయిపోద్ది, ఎండ్ పాయింట్స్ వచ్చినప్పుడు హాఫ్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ కి ఫుల్ ఉంటది. అంతే కదా. ఇప్పుడు నాకు అట్లా కాకుండా నాకు ఎండ్ పాయింట్స్ దగ్గర కూడా నాకు ఈక్వల్ కావాలంటే ఏం చేస్తాను ఈవెన్లీ పెడతా. అంటే ఈవెన్లీ పేర్లని ఈక్వల్ వచ్చేసి అన్ని సైడ్స్ కి బిట్వీన్ లో ఎండింగ్ లో మొత్తం ఈక్వల్ వచ్చేసి అంతే. ఇప్పుడు ఏం చేసింది నువ్వు ఎడ్జెస్ లో అయినా సరే అంటే టూ డివ్స్ మధ్యలో గానీ 2 బార్డర్స్ మధ్యలో గానీ ఎక్కడైనా సరే ఏం చేస్తుంది ఈవెన్ గా పెంచుతుంది. అంతే కదా, ఈక్వల్ వచ్చింది, ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఓకే ఇది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటది మనకి జస్ట్ బిట్వీన్ ఉంటది, అంటే 2 కార్నర్స్ ని 2 మూలకు పంపించేస్తుంది, మధ్యలో స్పేస్ తీసుకుంటుంది. అంతే కదా.
దీన్ని Starting కార్నర్ ఒకటి, ending పంపించేసి ఒకటి. దీన్ని కార్నర్ పంపించి ఎండింగ్కి వెళ్ళిపోతాయి. దాని And తర్వాత middle. ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటాయి ఈ 2 divs. Yes, yes. అర్థమైపోయిందా? నువ్వు ఇవి ఎన్నన్నా ఇంక్రీజ్ చేసుకో, ఇటుకెళ్ళి కంటైనర్స్ ఎన్నన్నా ఇంక్రీజ్ చేసుకో. ఏం చేస్తుంటే ఎండ్ okay. పాయింట్స్ కి స్టిక్ చేసేస్తుంది. దాని తర్వాత మధ్యలో గ్యాప్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తుంది. పైన పెట్టిన ప్రతి ఇదిగో. అట్రిబ్యూట్ ఇప్పుడు 4 వరకు వర్క్ అవుతుంది అంతే. అంతే. నువ్వు ఎందుకంటే నువ్వు పేరెంట్ కి చెప్తున్నావు కాబట్టి ఆ పేరెంట్ కున్న చిల్డ్రన్ అందరూ పేరెంట్ మాట వింటారు కంపల్సరీ. నువ్వు డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ ఎప్పుడైనా పేరెంట్ కే పెట్టాలి. పేరెంట్ కాకుండా చైల్డ్ పెడితే పని చేయదు. ఎందుకు దీనికి పెట్టినా అనుకో, దాని చిల్డ్రన్ ఎవరు లేరు దానికి. అందుకే నువ్వు అవునా. చిల్డ్రన్ పని చేయాలన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే పేరెంట్ కి చెప్పాలి. పేరెంట్ నువ్వు ఒకరిని తీసి పెట్టుకోవాలి ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ కోసం. ఓకే, ఓకే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ స్పేస్ ఈవెన్లీ స్పేస్ బిట్వీన్ ఏం చేస్తుంది, రెండు డివ్స్ ని 2 కార్నర్స్ కి పంపించేసి దాని తర్వాత మధ్యలో ఉన్న వాటికి డిస్టెన్స్ పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఏం స్పేస్ ఈవెన్లీ ఏం చేస్తుంది, అన్ని సైడ్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ పెట్టేస్తుంది. ఎడ్జెస్ ఉన్నా సరే 2 డివ్స్ మధ్యలో ఉన్నా సరే ఈక్వల్ గా పెట్టేస్తుంది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ స్పేస్ అరౌండ్ స్పేస్ అరౌండ్ ఏం చేస్తే ఎడ్జెస్ కి హాఫ్ ఇచ్చేస్తే సెంటర్ లో అది ఇచ్చేస్తుంది. అవును. ఇది నేను పంపించేసిన, మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా సరే ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇట్లుందంటే 2 కార్నర్స్ వెళ్ళిపోయినట్టు ఈ సెంటర్ లో ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు ఏంటంటే నాకు ఇది ఇక్కడ సెంటర్ లోకి వచ్చేసినాయి. ఓకే, స్పేస్ బిట్వీన్ కాకుండా నేను జస్ట్ జస్టిఫై కంటే ఏం చేస్తా, సెంటర్ లో పెడతా. ఓకే, ఇప్పుడు నాకు సెంటర్ లోకి వచ్చేసినాయి. అవి కూడా 3 తీసుకుంటా, ఏంటంటే గలీజ్ ఉన్నది. ఓకే, ఇప్పుడు 3 వచ్చేసినాయి. నాకు 3 సెంటర్కి వచ్చేసినాక నాకు ఇది హైట్ లో కూడా సెంటర్ కి రావాలి. హైట్ లో కూడా అంటే ఇప్పుడు ఇదంటే ఇది ఇంతసేపు ఇదే లైన్ లో మూవ్ చేసినాం. ఇప్పుడు ఈ లైన్ లో నేను మూవ్ చేయాలంటే ఎట్లా మూవ్ చేయాలంటే దానికోసం అలైన్ ఐటమ్స్ అని ఒకటి ఉంటుంది. అలైన్ ఐటమ్స్ పెట్టేస్తే దీని లోపల ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏముంటది మనకు తెలిసినట్టుగానే Left బేస్ ఉంటుంది. లైన్ ఉంటుంది. బేస్ లైన్ ఇక్కడ స్టార్టింగ్ okay. ఉంటుంది. Yes. లెఫ్ట్ రైట్ ఎంతసేపు ఉన్నా జస్టిఫై కంటెంట్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు అలైన్ ఐటమ్స్ కి వచ్చినాం. అలైన్ ఐటమ్స్ అంటే ఏంటి, హైట్ లో చూడాలి. అలైన్ ఐటమ్స్ అంటే హైట్ లో నేను ఏం చేసిన, ఇక్కడ మనం ఏం పెట్టలేనప్పుడు ఎట్లా ఉంటుంది, పైన ఉంటుంది. అది మనం మూవ్ చేయాలంటే ఇట్లా నువ్వు సెంటర్ తీసుకురావాలనుకో సెంటర్ పెడతావు. సెంటర్ పెడితే మీద హైట్ లోపల సెంటర్ ఎక్కడ ఇక్కడ వచ్చేసింది. హైట్ లోపల సెంటర్ వచ్చింది. ఎట్లా వచ్చింది, నిన్న మీకు చెప్పిన క్లాస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడు, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినప్పుడు ఇవన్నీ పక్కకు వచ్చేసినాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్ పెట్టినందుకు ఈ రో లోపల సెంటర్కి వచ్చేసింది. నాకు ఈ సెంటర్ పెట్టకుండా నేను ఇక్కడ స్టార్ట్ పెట్టినందుకు ఏమవుతుంది, స్టార్టింగ్ పాయింట్ వస్తుంది, ఇక్కడికి వచ్చింది. అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టినా కాబట్టి హైట్ లోపల సెంటర్లోకి వచ్చింది. అంతేనా. ఇవి మీరు ప్రయోగాలు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి అవి. ఇప్పుడు అలైన్ ఐటమ్స్ పెట్టినా కాబట్టి హైట్ లోపల సెంటర్లోకి వచ్చింది. అంతేనా. ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఎండ్లో పెట్టినాను, ఏమవుతుంది, ఈడికి వస్తుంది. ఎందుకు, జస్టిఫై కంటెంట్ అంటే ఈ రో లోపల ఎక్కడెక్కడ మూవ్ కావాలనేది జస్టిఫై కంటెంట్ లో చూసుకుంటావు. హైట్ లోపల ఎక్కడెక్కడ మూవ్ కావాలనేది అలైన్ ఐటమ్స్ లో చూసుకుంటావు. అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ లోకి వచ్చేసింది. అలైన్ ఐటమ్స్ సెంటర్ కాకుండా నువ్వు చేంజ్ చేయాలంటే ఎక్కడ చేంజ్ చేస్తావు, ఎండ్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా ఎండ్ పెట్టింది అనుకో కిందికి వచ్చింది. ఇందాక మీ ఫ్రెండ్ అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసింది. మనకి ఏం చేసిన నేను, అది స్టార్టింగ్ పాయింట్ కాకుండా నాకు ఎండింగ్ పాయింట్ కిందకి రావాలన్నాడు కదా, ఎట్లా వచ్చింది, జస్టిఫై కాంటెంట్ ఎండ్ చేసిన అంటే నువ్వు ఉన్న రోజులనే లాస్ట్ పంపి అని చెప్పేసిన, వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది, అలైన్ ఐటమ్స్ కూడా ఎండ్కి తీసుకురామని చెప్పిన. అంటే అంతకుముందు అలైన్ ఐటమ్స్ ఇక్కడ ఉంది, పైన ఉంటుంది, హైట్ లో కూడా పైన ఉంటుంది కదా. అలైన్ ఐటమ్స్ కూడా ఎండ్ పెట్టగానే ఏమైంది, లాస్ట్ దానికి కిందకి వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, 2 ఎండ్ పెట్టగానే కింద కార్నర్కి వచ్చేసింది. అర్థమైందా. ఎస్ అన్న, అర్థమైంది. అర్థమైందా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. జస్టిఫై కంటెంట్ పెడుతూ అలైన్ ఐటమ్స్ హైట్ ఎవరు ఇది వచ్చేటోడు అన్న ఇప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం అన్న. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకొని స్టార్ట్ సెంటర్ ఎండ్ లో కూడా పెట్టుకోవచ్చా. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ ఇప్పుడు 3 సర్కిల్స్ ఉన్నాయి కదా అన్న. అవును. ఇప్పుడు 3 సర్కిల్స్ నువ్వు స్టార్ట్ లో మధ్యలో ఎండ్ లో కూడా పెట్టుకోవచ్చు. అంటే లైక్ మల్టిపుల్ సర్కిల్స్ తీసుకొని అంటే లైక్ అది ఎట్లా అంటే చెప్తున్నా కదా, అప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇవ్వాలి. అంటే అప్పుడు డిఫరెంట్ క్లాస్ నేమ్స్ పెట్టుకొని డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేయమంటారా. అట్లా కూడా పాసిబుల్ అవ్వదు. అది ఎట్లా అంటే ఒక డివ్ లోపల నువ్వు 3 పెట్టుకోవాలి. ఆ 3ని నువ్వు మళ్ళీ ఈక్వల్ గా పెట్టాలంటే అది అంత ఈజీ కాదు. అది ఇప్పుడు మనం బిగినర్ లెవెల్ ఉందాం, అక్కడ నుంచి కంటిన్యూ చేపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 ఒకటి పైన ఒకటి కింద ఒకటి ఇట్లా పెట్టామంటున్నావు కదా, అంతేనా. అన్న ఎట్లా చెప్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు 3 సర్కిల్స్ ఉన్నాయి కదా అన్న. సో ఒక సర్కిల్ స్టార్టింగ్ లో ఉంటది. అంటే లైక్ 3 సర్కిల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ 3 సర్కిల్స్ స్టార్టింగ్ లో, నెక్స్ట్ 3 సర్కిల్స్ మధ్యలో, దాని తర్వాత లాస్ట్ 3 సర్కిల్స్ ఎండ్ లో ఉండాలన్న. అట్లా చేయొచ్చు. అట్లా సేమ్ మల్టిపుల్ వస్తుంది. కంటైనర్స్, మెయిన్ కంటైనర్స్ మల్టిపుల్ తీసుకొని చేయొచ్చు. మెయిన్ కంటైనర్స్ అంతే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు
చూపిస్తాడు. మెయిన్ కంటైనర్స్ ఉన్నాయి కదా నాకు ఇక్కడ. మెయిన్ కంటైనర్స్ నేను ఏం చేస్తా, ఆల్రెడీ ఇప్పుడు నాకు ఒక సర్కిల్ నాకు ఇక్కడ సెట్ అయిపోయింది కదా. అవునా ఇప్పుడు నేను అన్న? ఏం చేస్తాను, ఫస్ట్ నేను దీన్ని స్టార్టింగ్ పాయింట్ లో పెట్టుకొని చూపిస్తాను. నేను స్టార్ట్ లో పెట్టినా, నేను దీన్ని స్టార్ట్ లో పెట్టిన, అలైన్ ఐటమ్స్ కూడా స్టార్ట్ లో పెట్టినాను ఇక్కడ. ఇప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ వచ్చేసింది, అయిపోయింది, సరిపోయింది నాకు. ఈ మెయిన్ కంటైనర్లు నాకు ఒకటి ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తా, ఇది ఇంకొకటి తీసుకుంటా, సెకండ్ తీసుకుంటే దాని కింద ఇంకా 2 వస్తాయి నాకు. ఎందుకు వస్తలేవు, ఇగో కింద వచ్చినాయి. ఎందుకు? ఎందుకంటే నేను మెయిన్ కంటైనర్ హైట్ ఎంత ఇచ్చిన, 100 విఎస్ ఇచ్చిన, అంటే 100% స్క్రీన్ ఆక్యుపై చేసుకోమని చెప్పిన. ఇలా కాకుండా నేను 100% పెట్టినాను అనుకో, ఏమైతే దానికి ఎంత కావాలో అంత తీసుకుంటుంది. అదే హైట్ అభివృద్ధి చేస్తుంది. అరే విడితే ఎంత ఉండాలి నాకు, ఇది ఎంత పెట్టినా ఆటోమేటిక్ 100% తీసుకుంటుందిలే. కానీ ఇక హైట్ వచ్చేసరికి నాకు 100% కాకుండా దీనికి హైట్ 100% పెట్టాలి. ఇప్పుడు ఇట్లా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీకు ఇల్లు ఏమున్నాయి, బాడీ లోపల 3 డిబ్బులు ఉన్నాయి. ఏంటిది, 3 మెయిన్ కంటైనర్లు ఉన్నాయి. ఈ 3 మెయిన్ కంటైనర్లని నువ్వు అలైన్ చేయాలంటే ఎట్లా అలైన్ చేస్తావు? దీనికి ఇంకొక పేరెంట్ ని తీసుకోవాలి కదా నువ్వు, అంతే కదా. ఇంకొక పేరెంట్ ఎట్లా తీసుకుంటావు, డాట్ మెయిన్ తీసుకొని దాని లోపల ఇవన్నీ పెట్టుకుంటావు. ఇవన్నీ పెట్టుకున్నాక మళ్ళీ ఈ మెయిన్కి వచ్చేసి నువ్వు మళ్ళీ మినిమం హైట్ మినిమం విడ్త్ ఇచ్చుకుంటూ వచ్చేస్తే అది అప్పుడు అవుతుంది. కానీ అంత కాంప్లెక్స్ మనం వెళ్ళొద్దు ఇప్పుడే. ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ ఉన్నాం కాబట్టి మనం అక్కడ దాకా వెళ్ళిపోయినాం అనుకో, నువ్వు ఇక్కడనే స్టక్ అయిపోతావు, ఇంకా సిఎస్ఎస్ దగ్గరనే స్టక్ అయిపోతావు. మెయిన్ కీ అని అన్ని పోయినాయి. వాడు అడిగిన క్వశ్చన్ అది కాదనుకుంటారా? ఒక్కటే లోపట నీకు ఒకటి ఇక్కడ రావాలన్నాడు, ఒకటి ఇక్కడ రావాలన్నాడు, ఒకటి ఇక్కడ రావాలి కదా. అయితే వాడు ఏం చేయాలంటే అది మెయిన్ కంటైనర్ 1, మెయిన్ కంటైనర్ 2, మెయిన్ కంటైనర్ 3 అని అదే పెట్టేసి అది పెద్ద టాస్క్. ఇప్పుడు టైం వేస్ట్ అది. ఇప్పుడు అది చెప్పొచ్చు, నేను మెల్లమెల్ల సిఎస్ఎస్ చెప్పినప్పుడు అప్పుడు చెప్పేస్తాను నేను. ఇప్పుడు టైం వేస్ట్ ఓకే అన్న. మళ్ళీ. ఇప్పుడు నీకు అర్థమైతే ఏమో కానీ మళ్ళీ మిగతా వాళ్ళు చూసేసి ఆగం అయిపోతుంది. మెల్లమెల్ల చేసుకుంటూ వద్దాం అక్కడ వరకు. ఇది ఒకటి ఇప్పటి వరకు ఇక్కడ క్లియర్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అయితే అర్థమైపోయిందా? ఫ్లెక్స్ సిద్ధేష్, చెప్పు. అయితే 7:20కి 7:25 లోపల ఎంజే మీటింగ్. ఇంకా వాళ్ళకి 2 టాస్క్. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చేసినది ఏదైనా పంపించి దాంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ వాళ్ళకి ట్రై చేయమని చెప్పు. చూద్దాం. ఫస్ట్ నేను ఒకసారి బేసిక్ గా పైన చెప్పేస్తా ట్రాఫిక్ సిగ్నల్, వాళ్ళు దాన్ని నీట్గా చేస్తారు. సరే 100% పెట్టాలా కన్ఫర్మ్ అంటే దేనికి? విడ్త్ కంటున్నావా, హైట్ కంటున్నావా? ఇదేంటి విడ్త్ హైట్ ఒకసారి చెప్పాలంటే, విడ్త్ అంటే ఏంటిది, విడ్త్ అంటే ఎంత విడ్త్ ఉండాలి, హైట్ అంటే ఏంటి, ఎంత హైట్ ఉండాలి. VW అంటే ఏంటిది, VW అంటే నీ స్క్రీన్ ఎంత పెడుతుందో తెలియనప్పుడు VW పెడతావు. VW పెడితే ఏమైతే 100% అంటే నీ స్క్రీన్ ఎంత పెద్ద ఉందో అంత పెద్ద రిష్ చేసుకుంటుంది. ఇది ఏంటిది, VH అంటే ఏంటిది, నీ హైట్ ఎంత ఉందో నీకు ఎగ్జాక్ట్ కింద వరకు తెలియనప్పుడు ఏం చేస్తావు, 100 VH పెడతావు. పెడితే ఏమవుతుంది, పై నుంచి కింద వరకు నీ స్క్రీన్ ఎంత అవుతుందో, అది చిన్న డబ్బా ఫోన్ కానీ ఏ ఫోన్ అయినా కానీ 100 VH పెడితే ఏమవుతుంది అంటే అది ముందే తీసేసుకుని దానికి ఎంత హైట్ కావాలో అంత హైట్ పై నుంచి కింద వరకు మెజర్ తీసుకుని అదే పెట్టేస్తుంది. అక్కడ నీకు సగం స్క్రీన్ కావాలనుకో, ఎగ్జాక్ట్లీ నాకు సగం స్క్రీనే నాకు అది రావాలంటాడు కొంతమంది క్లయింట్స్ వచ్చేసి. అప్పుడు ఏం చెప్తావు నువ్వు, ఇక వచ్చేసి 50 VH పెట్టినాక అయిపోతుంది. అప్పుడు ఏమైంది, నేను ఎంత చిన్న డివైస్లోకి వచ్చినా సరే, ఎంత చిన్న డివైస్కి వచ్చినా అది ఏం చేస్తా అంటే 50% హైటే ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు నేను దీన్ని చిన్న చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చిన్న చేయడానికి ట్రై చేస్తాను, ఏమవుతుంది, నేను ఎంత చిన్న చేసినా సరే దాంట్లో 50% 50 VS తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత చిన్న చేసుకో, అది 50% తీసుకుంటుంది. దాని లోపల ఎక్కువ అయిపోయినా సరే కానీ తక్కువ కాకుండా చూసుకుంటుంది, అంతే. ఇంకా ఇది వరకు ఈ విడ్త్ హైట్ ఎందుకు ప్రాపర్టీ అర్థమైపోయిందా? ఇంకా ఎంటైర్ బ్లాక్ హైట్ ఇదేంటిది, మళ్ళా అన్ని కొత్త పదాలు పెడితే నాకు ఏం అర్థమవుతుంది. సరే ఇప్పుడైతే ఫస్ట్ ఈ ట్రాఫిక్ లైట్స్ తయారు చేసేద్దాం. ట్రాఫిక్ లైట్ తయారు చేయాలంటే ఫస్ట్ ఏంది, ఇప్పుడు వీటిలో ఉన్నాయి అనుకో ప్రాబ్లం, మనకు ఒక్కొక్క దాని పక్కన ఉండవు కదా. సరే పైన సిగ్నల్ కంటూ ఉంటాయేమో, కింద సిగ్నల్కి ఉండవు కదా. కింద సిగ్నల్కి ఎట్లుంటాయి, మనకు టెక్స్టే ఉండదు. టెక్స్ట్ కమెంట్ అవుట్ చేసి పడేసినాం అనుకో, ఏమైతే ఉన్నాయని ప్రాపర్టీస్ పోతాయి. ఈ ప్రాపర్టీస్ పని చేయవు మనకి, ముందే చెప్పినా నేను ఆల్రెడీ. డిస్ప్లే ఫ్లెక్స్ తీసేసినావు అంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అనే టర్మ్స్ ఇవి పని చేయవు మనకి. అందుకే ఇవి ఉన్న ఒకటి లేకున్నా ఒకటి, ఫ్లెక్స్ తీసేసిన. ఇప్పుడు ఈ 3 బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉండాలి కదా, మూడింటికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. ఆ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెడదాం మనం. ఎట్లా పెడదాం, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ ఆరెంజ్ కలర్ ఉంది. ఇది ఆరెంజ్ కలర్ కాకుండా నేను ఏం చేస్తాను అంటే దీనికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఒకటి బ్లాక్ కలర్ పెట్టేసిన. బ్లాక్ కలర్ వచ్చేసి నాకు ఇది ఇంత పొడుగు అవసరం లేదు, నాకు ఇది ఇక్కడ వరకే కావాలి కదా. అది పిక్సెల్స్ లా మెన్షన్ చేస్తా, ఎన్ని పిక్సెల్ నాకు పెడితే 100 VW ఉంది కదా, నాకు అది కాకుండా
నేను జస్ట్ ఒక 200 పిక్సెల్స్ లెక్క పెట్టుకుంటాను నేను. 200 పిక్సెల్స్ ఇగో వీడి దాకా వచ్చేసింది. ఈ 200 పిక్సెల్ కాకుండా కొంచెం తగ్గించుకుంటాను నేను ఇంకా. 200 కాకుండా ఒక 150 పిక్సెల్ పెట్టుకుంటే ఇక్కడ 150 పిక్సెల్ పెడితే ఇది సరిపోయింది ఇక్కడ. నాకు ఇక్కడ ఏమైనా హైట్ సరిపోతలేదు, ఎందుకంటే 50 VH ఇచ్చిన కూడా అది సరిపోతలేదు. హైట్ ఇప్పుడు నేను తీసేసిన కదా, ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటా. దానికి ఎంత కావాలో ఇగో దానికి ఎంత కావాలో కాబట్టి అంత తీసుకుంటాను. హైట్ ఇవ్వద్దు ఎప్పుడైనా, అంటే ఎప్పుడైనా కాదు, ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఇవ్వాలి, తప్పదు. ఇప్పుడు ఈ కేసులో నాకు హైట్ అవసరం లేదు. బిడ్తో ఒకటి వచ్చింది అనుకో, హైట్ ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పోల్ వచ్చేసింది, ఇంకేం కావాలి. ఇప్పుడు కంటైనర్ అన్నిటికీ ఏమవుతుంది, ఈ ప్రాపర్టీస్ అన్ని పనిచేస్తుంది. నాకు ఈ ప్రాపర్టీస్తో పాటు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రావాలి కదా. ఫస్ట్ రెడ్ ఉంటుంది, ఓకే. సెకండ్ దానికి ఆరెంజ్ కలర్ రావాలి కదా. ఏం చేస్తున్నాను ఇక్కడ, ఆరెంజ్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ ఇస్తా. అది ఏడ పెడుతున్నా, కంటైనర్కి కింద పెడుతున్నా. చూడండి, కంటైనర్కి కింద పెడుతున్నా. ఎందుకు చెప్తాను. డాట్ ఆరెంజ్ పెట్టుకొని నేను ఏం చేస్తా అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అని పెడతా. ఇప్పుడు నాకు ఇది ఆరెంజ్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ కంటైనర్ క్లాస్ వచ్చింది. ఇక్కడ కంటైనర్ క్లాస్ వచ్చినప్పుడు ఏం చేసింది, కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ పెట్టేసింది. నెక్స్ట్ ఏ క్లాస్ వచ్చింది, ఆరెంజ్ క్లాస్ వచ్చింది. ఆరెంజ్ క్లాస్ వచ్చినప్పుడు ఏం చేసింది, ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లాస్ని కాల్ చేసింది, ఇది వచ్చేసింది, అయిపోయింది. అందుకు ఇట్లా వచ్చింది. ఒకవేళ నేను ఆరెంజ్ క్లాస్ ఫస్ట్ పెట్టిన అనుకో, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఏమైంది. ఇప్పుడు ఎందుకు అట్లా వచ్చింది, ఫస్ట్ ఆరెంజ్ క్లాస్కి వచ్చేసి కాల్ చేసి రావాలి కదా. ఎందుకు రాలేదంటే ఇది ఎట్లా చెక్ చేస్తుంది అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే కింద అయితే కోడ్ రాసినావో ఆ కోడ్ని చూస్తుంది. అంటే నువ్వు పైన ఎప్పుడో రాసినావు కాబట్టి పాత కోడ్ అనుకుంటుంది. నువ్వు ఇదే కంటైనర్ని నువ్వు మళ్ళీ కింద రిపీట్ చేసేసి రెడ్ కలర్ రిపీట్, ఇదే కంటైనర్ ఉంది సేమ్ దాని కింద అదే ప్రాపర్టీస్ పెడుతున్నా. ఈ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ కాకుండా నేను ఏం చేస్తాను అంటే బ్లూ కలర్ పెడతాను. ఇప్పుడు ఏం చేస్తుంది, బ్లూ కలర్ వేసింది. ఎందుకు, ఫస్ట్ ఈ లైన్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ వస్తాయి కదా. ఫస్ట్ ఈ కంటైనర్ క్లాస్ ప్రాపర్టీస్ అన్ని పెట్టింది. నెక్స్ట్ ఏం చేసింది, ఈ కింద కంటైనర్ క్లాస్ ప్రాపర్టీస్ కూడా అన్ని పెట్టింది. నువ్వు ఇది ఒక్క క్లాస్ నేమ్ పెట్టినా సరే, అది ఒక్క క్లాస్ నేమ్ దగ్గరకు వచ్చేసి ఇది ఒక్కదాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. అది ఏం చేస్తుంది అంటే స్టైల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నీకు దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ చెక్ చేసుకుంటూ వస్తుంది. అర్థమైందా. ఇప్పుడు కంటైనర్లో 2 పెట్టి ఒకదానికి రెడ్ ఒకదానికి బ్లూ పెడితే ఏమవుతుంది అంటే పైన వచ్చిన దాని సంగతి మర్చిపోతుంది. సెకండ్ కంటైనర్ ఎక్కడైతే వచ్చిందో అది కొత్తగా వచ్చింది అనుకొని పాతదాన్ని మర్చిపోయి కొత్తగా వచ్చిన ప్రాపర్టీస్ అన్ని అప్లై చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనకి ఇది ఒకటే కావాలి కాబట్టి ఇది ఒకటే తీసుకుందాం. మనకి రెడ్ కలర్ వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు సేమ్ నాకు గ్రీన్ కలర్ రావాలంటే ఏం చేస్తాను, గ్రీన్ అని చెప్పి ఇంకొక క్లాస్ నేమ్ పెడతాను. గ్రీన్ అని చెప్పి ఇంకో క్లాస్ నేమ్ పెట్టాను. ఏమైంది, ఇక్కడికి వస్తుంది డాట్ గ్రీన్ అని రాస్తా. డాట్ గ్రీన్ పెట్టేసినాక నేను ఇక్కడ ఏం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ పెట్టేసిన, అయిపోయింది. 3 కలర్లు వచ్చేసి. ఇంకేంది, నాకు ఇప్పుడు ఈ సెంటర్లో రావాలనుకో ఏం చేయాలి, బాడీ ట్యాగ్ వాడద్దు అని చెప్పిన కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి బద్ధకమైనప్పుడు వాడుకోవచ్చు. నా లెక్క బాడీ ట్యాగ్ తీసుకున్నా. బాడీ ట్యాగ్కి ఫస్ట్ మనం ఏం చేయాలి, విడ్త్ మెన్షన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేద్దాం, ఇది యాంటిక్ వైట్ అని చెప్పి ఎప్పుడు కనిపిస్తుంది కాబట్టి అదే ఇచ్చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం, దాన్ని సెంటర్కి తీసుకురావాలి. సెంటర్కి తీసుకురావాలంటే ఫస్ట్ మనకు 3 ప్రాపర్టీలు మ్యాజికల్ ప్రాపర్టీస్ అని నేను చెప్పిన. ఏంటివి అవి, సెంటర్ అనగానే ఫస్ట్ ఆ 3 గుర్తుకు రావాలి మనకి. ఏంటివి అవి, సెంటర్ అనగానే 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటివి అవి, డిస్ప్లే ఫ్లెక్స్. అంతే. ఫస్ట్ ఏం చేయాలి, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలి. మార్జిన్ ప్యాడింగ్ ఎందుకు వస్తాయి ఇలా, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టిన. దీని కింద ఒకవేళ డివ్ ఉంటే దీని పక్కన పెడుతుంది, అంతే కదా. నెక్స్ట్ ఏం చేయాలి, జస్టిఫై కంటెంట్ ఏం చేయాలి, సెంటర్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అలైన్ ఐటమ్ సెంటర్లో పెడితే అది కిందకి జరగదు. ఎందుకు జరగదు చూడండి. అలైన్ ఐటమ్ ఎవరాడు సాదిక్ గారి ఇప్పుడు అలైన్ ఐటమ్స్ వచ్చినాయి. అలైన్ ఐటమ్స్లో ఇప్పుడు నేను సెంటర్ పెడితే ఎందుకు రాదంటే దీనికి ఎంత హైట్ కావాలో అంత హైటే ఇచ్చింది అది. ఇప్పుడు ఏం చెప్పాలి, నువ్వు దాని హైట్ తీసుకుని ఎంతో కొంత అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ హైట్ పెట్టినాను, హైట్ ఎంత పెడుతున్నా, 100 VH పెట్టినాను. ఏమవుతుంది, అప్పుడు ఇంత పెద్ద హైట్ తీసుకుంటా. అంటే ఇక్కడ వరకు కావాలి కాబట్టి ఇక్కడ వరకు హైట్ తీసుకుంటుంది. ఇక్కడ పై నుంచి కింద వరకు హైట్ తీసుకుని హైట్ అడ్జస్ట్ చేసేసింది. 3 కలర్లు మనకు వచ్చేసినాయి. దీని కింద ఒక స్టిక్ కావాలంటే చేసుకోవచ్చు ఎంతసేపు. దీని కింద ఏం చేస్తా, ఒక ఎంటీ డివ్ తీసుకుంటా. డివ్ తీసుకుని దీని క్లాస్ నేమ్ ఏమని ఇస్తా అంటే స్టిక్ అని పెడతా. స్టిక్ అని పెట్టేసి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు డాట్ స్టిక్ అని కాల్ చేయాలి. డాట్ స్టిక్ అని కాల్ చేసిన నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దానికి ఒక విడ్త్ ఒక హైట్ ఇస్తాను. విడ్త్ వచ్చేసి 10 పిక్సెల్ పెట్టిన.
హైట్ వచ్చేసి ఎంత హైట్ ఇద్దాం, ఒక 300 పిక్సెల్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏమైంది, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కదా కంపెనీకి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఏ కలర్ పెడతా అంటే రెడ్ కలర్ పెడతా, ఫస్ట్ కనిపించాలి కాబట్టి. ఏడొచ్చింది, ఇగో ఈడొచ్చింది. ఇది ఎట్లా సైజ్ చిన్న ఉంది లేదు, మన పోల్ కంటే చిన్న ఉంది కానీ ఏదో ఒకటి ఇప్పటికి జర సైజ్ పెంచుదాంలే, మరి నవ్వుతారు. ఓకే, 500 పిక్సెల్ చేద్దాం నేను. ఇప్పుడు దానికన్నా పొడిగింది. ఇప్పుడు కిందకి రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినాం, ఓకే. ఇప్పుడు పక్కకు వచ్చేసినాయి. కానీ నాకు ఈ కింద ప్రాపర్టీస్ కూడా పని చేయాలి, దాంతో పాటు ఇది ఎట్లుందో మళ్ళీ అంతకు ముందు లెక్కనే కావాలి నాకు. అంటే పక్కకు రావద్దు నాకు, ఒక్కదాని కిందకి ఒకటే రావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, అది కాలంలో ఉండాలా రోలో ఉండాలా నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇగో ఇప్పుడు రో ఉందనుకో, ఇప్పుడు బై డిఫాల్ట్ రోలోనే ఉన్నట్టు. అది నాకు కాలం కావాలనుకో ఏం చేస్తాను, యుఎల్యుఎంఎన్ కాలం పెట్టిన ఏమవుతుంది, ఒకదాని కిందకి ఒకటి వచ్చేసినాయి. ఇప్పుడు నాకు కరెంట్ పోల్ రెడీ అయిపోయింది ఇక్కడ, సిగ్నల్ పోల్ రెడీ అయిపోయింది ఇక్కడ. అంతేగా. ఇప్పుడు కాలం రివర్స్ కూడా ఉంటుంది. కాలం రివర్స్ ఏం చేస్తుంది, పేర్లోనే అర్థమవుతుంది. ఫస్ట్ పుల్ల పైన పెడుతుంది, లేకపోతే ఇది కింద పడేస్తుంది. ఇప్పుడు చూడు కాలం రివర్స్ ఎట్లా ఏం చేసింది, ఉల్టా అట్రాయించింది. అంతే కదా. ఇట్లానే రో రివర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ రో ఉంటుంది కదా మనకి, బై డిఫాల్ట్ రో ఉంటుంది. నాకు ఈ పుల్ల ఫస్ట్కి రావాలంటే ఏం చేస్తాను నేను, రో రివర్స్ పెడతా. రో రివర్స్ పెడితే ఏమవుతుంది, ఇది ముందరికి వస్తుంది ఇట్లా. అంతే కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నాకు? ఇప్పుడు ఈ పుల్ల ఎటు వాళ్ళు కింద కావాలంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ దీన్ని కాలంలో పెట్టాలి. కాలంలో పెట్టేసినాం అనుకో, కిందకి వచ్చేసింది, కరెంట్ పోల్ రెడీ అయిపోయింది. అంతేనా. కరెంట్ పోల్ అన్నాం, మళ్ళా ట్రాఫిక్ సిగ్నల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దీనికి పెడితే ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి. అంతే. ఇది ఎవడెంత నీట్గా చేస్తారో చూద్దాం. నేను మార్క్స్ వేస్తాను. మీకు ఎంత 100K వేయమంటారా 10K వేయమంటారా చూద్దాం. ఏదో ఒక దానికి మార్క్స్ వేసి పెడతాను నేను. మీరు సోయల్ నాకు పెట్టండి, నేను ఎక్సెల్ షీట్ పెడతా. కొంతమంది క్యాండిడేట్లు మంచిగా ఏఐ యూజ్ చేసిరు ఆల్రెడీ. మళ్ళీ మంచిగా మెసేజ్ పెడతారు కూల్గా, క్లాస్ అయిపోయింది వీడికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా జల్దీ చెప్పండి. రికార్డింగ్ ఆపేస్తాం, ఇంకా టైం వేస్తుంది. డైరెక్ట్గా ఇన్లైన్ ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు కదా సెకండ్ అండ్ థర్డ్ కంటైనర్కి. అంటే ఆల్రెడీ నేర్చుకొని వచ్చినావు, వాళ్ళకి మెల్లమెల్ల చెప్పాలి అవన్నీ. ఇంకేమైనా ఉన్నాయా అన్న? ఒకసారి ప్యాడింగ్ అండ్ మార్జిన్ గురించి మళ్ళీ ఒకసారి పెట్టరా. ప్యాడింగ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఈ బ్లాక్ కలర్ ఎక్కడ ఉంది నాకు, వేర్ ఇస్ మై బ్లాక్ కలర్, ఈ ఉంది. ఇప్పుడు నేను ప్యాడింగ్ తీసేసిన అనుకో ఏమవుతుంది, దానికి అతుక్కొని ఉంటుంది. ఇగో ఇట్లా అతుక్కొని ఉంటుంది. ఇట్లా ప్యాడింగ్ అతుక్కొని ఉండకుండా మనం ఏం చేస్తామంటే ప్యాడింగ్ యాడ్ చేస్తాం. ప్యాడింగ్ పెడితే ఏమవుతుంది, కొంచెం ఏం చేస్తాం అంటే అదే డబ్బాలో కూడా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తుంది అది. ఇప్పుడు అదే మార్జిన్ ఉందనుకో, ఇప్పుడు ఈ మార్జిన్ ఉంది కంటైనర్ అంటే ఒక్కొక్క సర్కిల్ కదా. ఈ మార్జిన్ నేను తీసేసాను అనుకో ఏమవుతుంది, ఇగో రెండు ఇట్లా అతుక్కొని ఉన్నాయి. అంటే రెండు డివ్స్ మధ్యలో గ్యాప్ రావాలనుకో, అప్పుడు ఏం చేస్తున్నాం అంటే పైన ఒక బాక్స్ కింద ఒక బాక్స్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ రావాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నాను, మార్జిన్ పెడుతున్నాను. మార్జిన్ పెడితే ఏమవుతుందంటే అప్పుడు ఈ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తాడు. వీడు ఓసిడి గార్డ్ కాబట్టి ఓసిడి గార్డ్ ఏం పడతాడు, ప్యాడింగ్ యూజ్ చేస్తాడు. అంతే కదా. తెలుగు కలవాడు ఏం చేస్తాడు, ప్యాడింగ్ యూజ్ చేస్తాడు. ఎందుకు ప్యాడింగ్ ఏం చేస్తుంది అంటే దాని లోపట, అంటే ఈ బాక్స్ లోపల ఏదైతే గ్యాప్ కావాలో నీకు, ఉన్న గ్యాప్ ఉంది చూసినా, ఈ గ్యాప్ నీకు కావాలనుకో అప్పుడు ఏం చేస్తావు అంటే ప్యాడింగ్ యూజ్ చేస్తావు. నువ్వు మెల్లమెల్ల నువ్వు ఏదో టైం పాస్కి మార్జిన్ ప్యాడింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపో, అన్నిటికీ ఒక డబ్బాలు తీసుకుంటే దానిలో కూడా కంటెంట్ పెట్టి అప్పుడు నీకు అర్థం అవుతుంది. టిక్ ఎలా పెట్టినావు అన్న, క్లాస్కి ఇప్పుడే వచ్చినావు అక్క, చదువు ఏందో నొక్కినా నేను. టిక్ అని చెప్పి ఒక డివ్ తీసుకున్నా. తీసుకున్నా మెయిన్ కంటైనర్ లోపల. మెయిన్ కంటైనర్ అంటే ఏంటిది, నాకు ఇవి కదా, ఇది మొత్తం నాకు మెయిన్ కంటైనర్. ఇక్కడ ఈ మెయిన్ కంటైనర్ కింద నేను ఏం చేసిన, ఒక స్టిక్ అని చెప్పి ఒక డివ్ తీసుకున్నాను. అంతే. డివ్ అంటే మీకు చెప్పిన ఆల్రెడీ, అదే ఒక గాలి అంతే. ఆ గాలికి నేను ఏం చేసిన, ఒక విడత ఇచ్చిన, 20 పిక్సెల్ విడత వచ్చింది ఇక నాకు. నెక్స్ట్ ఏం చేసిన, ఒక హైట్ ఇచ్చిన, 500 పిక్సెల్ హైట్ కూడా వచ్చింది నాకు దానికి. నెక్స్ట్ ఏం చెప్పిన, బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ తెచ్చుకో అని చెప్పిన, ఒక కలర్ తెచ్చుకుంది. ఇప్పుడు నాకు ఇలా కనిపిస్తుంది. అది ఎట్లా కనిపిస్తుంది, ఇది ఎక్కడ ఉంది, ఫస్ట్ బాడీ లోపల ఉంది. బాడీ లోపల ఏం చేసిన, నేను డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టొద్దని చెప్పినా కానీ నేను పెట్టిన. అప్పుడప్పుడు బతుకం ఎక్కువైంది. మళ్ళీ ఇవన్నిటిని వేసుకో ఇంకొక డెవలపర్ పెట్టాలంటే ఇప్పుడు టైం వేస్ట్ అవన్నీ. ఇప్పుడు బాడీ లోపల ఏం చేసిన, నేను డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టిన. ఇక్కడ ఏం చేసిన, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలో పెట్టిన. ఎందుకు, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టకపోతే రెండు పక్కకు వస్తాయి కాబట్టి ఇట్లా వస్తాయి. ఫస్ట్ స్టిక్ పెట్టగానే ఇట్లనే వస్తుంది. అందుకు మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టినాం అనుకో, ఒకదాని కిందకు ఒకటి వస్తుంది.
నెక్స్ట్ ఏం చేసిన ఇక్కడ జస్టిఫై కాంటెంట్ సెంటర్లో పెట్టిన సెంటర్లో పెడితే ఏమైంది ఇవన్నీ సెంటర్లోకి వచ్చేసినాయి. అలా ఎనీ టైం సెంటర్లో పెట్టిన ఏమైంది అది కూడా సెంటర్లోకే పట్టుకొచ్చింది అంతే. పోల్ ఇంకోసారి చెప్పారా ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి గీసలే ఇప్పుడు కానీ నా ఒకసారి ప్యాడింగ్ అండ్ మార్జిన్ గురించి అయిపోయింది కదా ఇది. ఫస్ట్ ఇది ఆపేద్దాం.